మనం కాలాన్ని శాసించలేం. ఈ కాలము ఉండాలి అంటే ఉండదు మనకి. అయ్యయ్యో పొద్దున్న వెళ్ళిపోయినటువంటి కాలం మళ్ళీ ఒక్కసారి వస్తే బాగుండు, మనకి రాదు కాలం. కానీ ఆ కాలము భగవంతునకు వశమై ఉంటుంది. అందుకే ఆ కాలము భగవంతుని యొక్క నడకయే కాలముగా ఉంటుంది. ఇక పోతన గారు శివుడంటే ఈ కంటితో చూసేటటువంటి స్వరూపమని అనుకుంటున్నావేమో. శివుడంటే ఏదో నువ్వు ఊహించినట్టుగా మెడలో పావులు వేసుకున్నవాడు, చంద్రవంకం ధరించినటువంటి వాడు, జటాజూటం ఉన్నవాడు, నాగాంబరములను కట్టుకున్నటువంటి వాడు, విభూతి పూసుకున్నవాడు ఆయన శివుడు అనుకుంటున్నావేమో. అసలు జ్ఞానము చేత దర్శించినప్పుడు శివుని యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని నిర్వచనం చేశారు పోతన గారు. సౌందర్య లహరిలో ఏ శ్లోకానికి ఆ శ్లోకమే అమృత గుళిక. అయితే ఈ మాట ప్రత్యేకంగా ఎందుకంటున్నాను అంటే, శంకరాచార్యుల వారు ఈ జాతికి పెట్టని భిక్ష లేదు. ఆయన మనకి ఎన్ని రకాలుగా అమ్మవారి కటాక్షాన్ని సిద్ధింపచెయ్యాలో అన్ని రకాలుగానూ అమ్మవారి కటాక్షాన్ని సిద్ధింపచెయ్యడం కోసమని ఆయన ప్రయత్నం చేశారు. అందుకోలేకపోతే అది మన దురదృష్టం తప్ప ఆచార్య పురుషులుగా శంకర భగవత్పాదుల యొక్క కృషిలో లోపం కాని మహాపురుషుడు ఆయన అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి వారు జ్ఞానము చేత సర్వకాలములయందు పరమాత్మతో రమించగలిగినటువంటి స్థితిలో ఉన్న మహాపురుషుడు, తనని తాను పరమాత్మగా అనుభూతి చెంది ఆ జ్ఞాన స్థాయిలో ఉండగలిగినటువంటి సద్గురువు వారు మన కోసమని భక్తి స్థాయిలోకి వచ్చి మనం ఎలా అమ్మవారిని ఉపాసన చేసి అమ్మ గురించి 4 మాటలు చెప్పి శ్లోకాలు చెప్పి ప్రార్థన చేసి అమ్మ పాదములు పట్టి ఆవిడ అనుగ్రహాన్ని పొంది అనేక రకములైన ప్రయోజనములను సిద్ధింప చేసుకోవచ్చో, ఎలా జ్ఞానాన్ని పొందొచ్చో, ఎలా ఐశ్వర్యాన్ని పొందొచ్చో, ఎలా ఐదోతనాన్ని పొందొచ్చో, ఎలా భక్తిని పొందొచ్చో, ఎలా జ్ఞానాన్ని పొందొచ్చో, ఈ విషయాలన్నీ శంకరులు అనేక శ్లోకాలలో చెప్తూనే ఉన్నారు. ఇవాల్టి శ్లోకంలో శంకర భగవత్పాదులు ఒక చాలా గొప్ప విషయాన్ని విశదీకరిస్తారు. అందులో అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశయుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. ఇది అమ్మవారి యొక్క స్వరూపాన్ని సరస్వతీ స్వరూపంగా వర్ణన చేయాలి. సరస్వతీ కటాక్షం నాకొద్దు అనగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. అసలు అమ్మవారిది ఆ సరస్వతీ కటాక్షం లేకపోతే ఎన్ని కోట్లు ఉండనివ్వండి, బెంగే నిరంతరం. ఏమో ఎవరు మోసం చేస్తారో ఎవరు మోసం చేస్తారో ఎవరు మోసం చేస్తారో ఎన్ని ఉండనివ్వండి, అక్షరం రాదు అని అంటే మాత్రం విద్యా విహీన పశువు, వాణ్ణి 2 కాళ్లతో ఉన్నటువంటి పశువుగా చూస్తారు. అందుకని విద్య అనేటటువంటిది మనిషికి అంత అవసరం. అంత అవసరమైతే విద్య నేర్చుకుందామని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరికి అమ్మ యొక్క కటాక్షం ఉన్నదో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సరస్వతీ కటాక్షం ఉన్నదా వాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే, అన్ని చోట్ల పూజింపబడతాడు. అందుచేత అది బాహ్యమునందు కావలసినటువంటి లౌకికమైన విద్య దగ్గర నుంచి జ్ఞానము వరకు, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును మీకు ఇప్పించగలిగినటువంటి జ్ఞానము వరకు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భాషిస్తుంది ఆ జ్ఞానం. ఆ అమ్మని ఎలా స్తోత్రం చెయ్యాలో, ఎలా ప్రార్థన చెయ్యాలో, ఆ తల్లి స్వరూపము ఎలా ఉంటుందో, అందులో మీకు సగుణమైన ఆరాధన చెయ్యాలి అంటే అమ్మవారి యొక్క స్వరూపం అసలు మనస్సులో నిలబడాలి కదా. ఇలా ఉంటుంది అమ్మవారి స్వరూపము అన్నది మీకు పూర్ణంగా ఒకసారి మనస్సులో నిలబడితే కదా. అలా నిలబడేటట్టుగా చెప్పడం కోసం శంకరులు ఎంత గొప్ప శ్లోకం చెప్పారంటే, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం అంటారు. ఆ సరస్వతీదేవి శరజ్యోత్స్న, అమ్మవారు శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతితో కూడినటువంటి స్వరూపము కలిగినదై ఉన్నదట. అయితే ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయం ఉంటుంది. మనకి అది నిజంగా అలా దేహబంధుత్వాలు ఉంటాయా అంటే, సగుణంగా ఆరాధన చేస్తే వాళ్ళకి శరీరం తప్ప, ఒక ఆకారం తప్ప, లేకపోతే అసలు ఆకారం ఎక్కడది? సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటారు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు.
మనం కోరికలతో చేస్తాం కాబట్టి ఒక సగుణమైనటువంటి ఆరాధన చేస్తాం. ఆ సగుణమైన ఆరాధన చేసేటప్పుడు ఆ త్రిమూర్తుల మధ్యలో ఒక బంధుత్వాన్ని ఒకదాన్ని చెప్తారు, ఒక వింతైన బంధుత్వాన్ని. బ్రహ్మగారి భార్య అయినటువంటి సరస్వతీదేవి పరమశివుడికి చెల్లెలు, పరమశివుని భార్య అయిన పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకి చెల్లెలు, శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి చెల్లెలు. అంచేత వీళ్ళు ఒకరికొకరు చెల్లెళ్ళు అవుతారు. అవడంలో అన్న చెల్లెళ్ళు ఒక పోలికల్లో ఉంటారు. పైగా ఇద్దరి మనప్రవృత్తులు కూడా ఒక రకంగానే ఉంటాయి. అందుకని ముమ్మూర్తుల మీ చెల్లెలు కదా అంటుంటారు. అందుకని అన్న చెల్లెళ్ళు ఒక పోలికలో ఉంటారు. పరమశివుడు జ్ఞానప్రదాత, ఆయన శివుడు జ్ఞానాన్ని ఇవ్వడం అంటే శివుడి తర్వాతే. అందుకని అసలు శివుని యొక్క స్వరూపమేది. అంచేత ఆ శివుడు ఎలా జ్ఞానం ఇస్తాడో సరస్వతీదేవి కూడా అలాగే జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ శంకరులు అంటారు శరజ్యోత్సనాశుద్ధాం. శరత్కాలంలో అమ్మవారులో ఉండేటటువంటి చంద్రబింబము ఎంత స్వచ్ఛంగా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి అమ్మ. మనం శరత్కాలం వచ్చేటప్పటికి ఎవరిని ఆరాధన చేస్తాం? శరత్కాలం వచ్చేటప్పటికి ఆరాధన శరన్నవరాత్రులు అని అమ్మవారిని ఆరాధన చేస్తాం. మొట్టమొదట అమ్మవారి పాదాలు పట్టుకుంటే, అమ్మవారు తమోగుణాన్ని విరిచేస్తే అప్పుడు అయ్యవారి చేతిలో మనం చెయ్యి పెడితే, రజోగుణాన్ని అయ్యవారు విరిచేస్తే, వసంత నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి మనం రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంలో ఉండి పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుగా వెళ్ళడం జరుగుతుంది. అందుకని శరత్కాలంలో మొట్టమొదటి ఉపాసన శారదా ఉపాసన. సరస్వతీదేవి యొక్క పేర్లలో శంకరాచార్యుల వారికి పరమ ప్రీతికరమైనటువంటి పేరు శారదా అన్న పేరు. అసలు శంకరులు పెట్టినటువంటి పీఠాల పేర్లు కూడా శారదా పీఠాలే. ఎందుకంటే శృంగగిరిలో ఉన్న పీఠానికి శారదా పీఠం అనే పేరు. శంకరులు సాధారణంగా శారదా 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 అంటూనే ఉంటారు. ఉత్తర భారతదేశంలో శారదని శారదా అంటుంటారు, వాళ్ళు శాని సాగా పలుకుతారు. పరమాచార్యులు వారు అన్నారు అది కూడా ఒక విధంగా యథార్థమే అన్నారు. ఎందుచేతనంటే సారనేది జ్ఞానమే. అందుకని శారద జ్ఞానమును ఇచ్చే తల్లి సరస్వతీదేవి. అందుకని ఆవిడ శారద. అదిగో అటువంటి శారద, ఆ శారద ఉపాసన ఎలా చెయ్యాలో, ఎలా జ్ఞానం పొందుతారో చెప్పడానికి ఇవాళ ఆ సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని మన ముందు ఆవిష్కరింపజేస్తున్నారు శంకరులు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం. ఆ సరస్వతీదేవి, ఆ శారదాదేవి, ఆవిడ కూడా పరమశివుడు ఎలా అయితే తన యొక్క కొప్పులో నెలవంక ధరిస్తాడో, ఆ చంద్రరేఖని ధరిస్తాడో, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అంటారు. ఆయన ఆ చంద్రరేఖని ధరించి ఉండడం చేత అమృతత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, సమస్త జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, సాక్షాత్తుగా పరతత్వమై నిలబడినటువంటి వాడు, కాలమునకు అతీతమైనటువంటి స్వరూపములు పొందినవాడు. ఇందుచేత కాలములో వచ్చినటువంటి ప్రతి వస్తువు కాలములో పడిపోతుంది, కాలాతీతముగా ఉండదు ఆ వస్తువు. కాలములో వచ్చింది వారు ఎంతటి మహాత్ములవనివ్వండి, ఆఖరికి శంకరులేవనివ్వండి, శంకరుల ఉపాధి ఉండిపోతుందా? ఉండదు. 32 సంవత్సరములు మాత్రమే కరచరణాదులతో కదలాడారు భూమి మీద. 32 సంవత్సరముల తరువాత శంకరుల యొక్క ఉపాధి లేకపోవచ్చు, కానీ శంకరుల యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వారు మహాజ్ఞాని, వారు ఎప్పుడూ సర్వత్రా ఉండనే ఉంటారు, కానీ ఉపాధి మాత్రం ఉండదు. ఎందుకని? కాలములో వచ్చినది కాలములో వెళ్ళిపోతుంది. కానీ ఆ వెళ్ళిపోతున్న కాలానికి గుర్తేమిటి? వెళ్ళిపోతున్న కాలానికి గుర్తే చంద్రరేఖ. మొన్నటి రోజున మీకు ఒక రోజున విజ్ఞాపన చేశాను, తిథులన్నీ ఎందులోంచి వస్తాయి? ఆ చంద్ర కళలన్నీ ఆ 16వ కళలోంచి వచ్చి 16వ కళలోకి వెళ్ళిపోతుంటాయి. శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడిచేటటువంటి కాలమునకు ఆధారమైనటువంటి చంద్రరేఖ, శాశ్వతమైన కళ ఏది ఉన్నదో ఆ కళని పరమశివుడు ధరించి ఉంటాడు. అందుచేత ఆయన కాలాతీతమైనటువంటి స్వరూపమును పొందినవాడు. కాలాతీతమైనటువంటి స్వరూపమును మనం కూడా పొందాలి అంటే మళ్లీ పుట్టి మళ్లీ మరణించవలసినటువంటి అవసరము లేని జ్ఞానము కలగాలి. అదిగో అటువంటి జ్ఞానమేదో ఆ జ్ఞానమునకు శివజ్ఞానమని పేరు. ఆ శివజ్ఞానమును ఇవ్వగలిగినటువంటిది అమ్మవారు ఒక్కరే ఇస్తుంది. ఎందుకని? ఆ అమ్మవారు మాయాస్వరూపిణి. ఆ తల్లి అనుగ్రహము కలగనంత వరకు ఆవిడ జగత్తు వైపు తిప్పుతుంది.
ఆవిడ అనుగ్రహం కలిగిందా ఆవిడ శివుడి వైపుకి తిప్పుతుంది. అందుకని జ్ఞానమిచ్చినా ఆ తల్లే, లంపటమునందు తిప్పినా ఆ తల్లే. అందుకే భాగవతంలో అష్టమ స్కంధంలో పోతన గారు అంటారు, లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను సంపెడి వారి వధింపను సొంపారగ నికచెల్లు సోమార్థధర. మనం కాలాన్ని శాసించలేం. ఈ కాలము ఉండాలి అంటే ఉండదు మనకి. అయ్యయ్యో పొద్దున్న వెళ్ళిపోయినటువంటి కాలం మళ్ళీ ఒక్కసారి వస్తే బాగుండు, మనకి రాదు కాలం. కానీ ఆ కాలము భగవంతునకు వశమై ఉంటుంది. అందుకే ఆ కాలము భగవంతుని యొక్క నడకయే కాలముగా ఉంటుంది. ఇక పోతన గారు శివుడంటే ఈ కంటితో చూసేటటువంటి స్వరూపమని అనుకుంటున్నావేమో. శివుడంటే ఏదో నువ్వు ఊహించినట్టుగా మెడలో పావులు వేసుకున్నవాడు, చంద్రవంకం ధరించినటువంటి వాడు, జటాజూటం ఉన్నవాడు, నాగాంబరములను కట్టుకున్నటువంటి వాడు, విభూతి పూసుకున్నవాడు ఆయన శివుడు అనుకుంటున్నావేమో. అసలు జ్ఞానము చేత దర్శించినప్పుడు శివుని యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని నిర్వచనం చేశారు పోతన గారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జమగుసు అన్నారు పోతన గారు. అదిగో అది పరమశివుని యొక్క స్వరూపం అంటే. అందుకనంటారు శంకర భగవత్పాదులు పరమశివుని ఉద్దేశించి, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభి అంటారు. అందుకని జీవుడిగా ఉండిపోయినటువంటి వాణ్ణి ఉద్ధరించి జీవుడు కాడు, జీవుడు సాక్షాత్తు దేవుడే అని చెప్పి అజ్ఞాన లంపటాన్ని తీయగలిగినటువంటి జ్ఞానం ఇయ్యగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే పరమశివుడు ఒక్కడే. ఆ పరమశివుడు అమ్మవారి కన్నా అభేదం. నేను మొట్టమొదటి నుంచి మీకు ఈ విషయం చెప్తున్నాను. అయ్యవారు అమ్మవారు కారు, అయ్యవారు అమ్మవారు కలిసే ఉంటారు. పాలు పాల తెలుపు, తేనె తేనె తీపి, చంద్రుడు చంద్రప్రభ, దీపము దీపపు కాంతి, సూర్యుడు సూర్య కిరణము ఎలా ఒకదాని నుంచి ఒకటి విడివిడి ఉండవో అలా పార్వతీ పరమేశ్వరులు శివశక్తులు వారు ఎన్నడూ కలిసే ఉంటారు. వాళ్ళిద్దరిని విడదీసి చూడడం కుదరనే కుదరదు. అమ్మవారు ఎక్కువ అని మీరు ఒక్క మాట అన్నారా, ముందు అసహించుకునేది అమ్మవారి. ఎందుకని? ఆ తల్లి మహాపతివ్రత. తెల్లవారి లేస్తే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఎన్ని చోట్ల చూపించారు. అయ్యవారు వస్తున్నారనేటప్పటికీ పరుగు పరుగున వెళ్లి మోకాళ్ళు గట్టి పడిపోయేలా అయ్యవారికి వంగి నమస్కారం చేయడం అమ్మవారి అలవాటు. ఇది జ్ఞానమున్న వారందరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. దీనికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. బలిచక్రవర్తి దానం ఇద్దాం అనుకున్నాడు. దానం ఇద్దాం అనుకుని ఎవరికి ఇవ్వాలి? ఆ వచ్చినటువంటి వామనమూర్తికి దానం ఇద్దాం అనుకున్నారు. వామనమూర్తి ఏ రూపంలో వచ్చారు? బ్రహ్మచారిగా వచ్చారు. బ్రహ్మచారిగా వచ్చినటువంటి వాడికి పక్కన భార్య ఉంటుందా? భార్య ఉండదు. దానం ఇచ్చే ముందు అడిగాడు బలిచక్రవర్తి, ఏమయ్యా పిల్లాడా, ఏమిటో ఇంత కష్టపడి వచ్చావు, నిన్ను చూస్తే నాకు ముచ్చట వేసేస్తోందో, ఏమిటి బొత్తిగా 3 అడుగులు నేలంటావేమిటి, నీకేం కావాలి చెప్పు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో నికేతనములో వన్యంబులో గోవులో కరులో రత్నములో విమృష్టాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగతో ధాత్రీ సురేంద్రోత్తమా, నీకేం కావాలో చెప్పవయా ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకు ఇవన్నీ ఎందుకయా, ఒంటివార నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెర్రయల్లా కూర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దన కుతుక సాంద్ర ధనవేంద్ర అన్నారు. 3 అడుగులు ఇవ్వయా, నువ్వు అది తీర్చావా, నేనేమిటో చూపిస్తాను నీకు, 3 అడుగులు నేల చాలు అన్నారు. అంటే అబ్బో ఈయన పెద్ద లిస్టు చెప్పారు. ఆయన బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడు ఏ వస్తువులు మాత్రమే ముట్టుకోవాలో ఆ వస్తువులు తప్ప ఇతరమైన వస్తువులు నాకెందుకని, గొడుగో జన్నిదమో కమండలయు నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మవెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేర యత్రోవకిచ్చుట బ్రహ్మాండంబు నా పాలికిందనడే. నాకెందుకయా ఒక గొడుగి, ఒక యజ్ఞోపవీతమి, అలాంటివి పుచ్చుకోవాలి, ఒక కమండలమి, అంతేకాని నేనేమో బ్రహ్మచారినా,
నాకేమో నువ్వు ఆవులు ఇస్తావా, గుర్రాలు ఇస్తావా, ఏనుగులు ఇస్తావా, ఆడపిల్లలు ఇస్తావా, నాకెందుకయ్యా, నాకు అక్కర్లేదన్నాడు. అంటే పాపం తప్పకుండా దానం చేస్తానని రమ్మ మానవ కొత్తమ చెమ్మ నీ వంచితంబు లేదనకిత్తు చెమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడు గంగవలయు నేటికి తడయం అని బంగారు పళ్ళెని చాపి అందులో కాళ్ళు పెట్టమన్నాడు బలిచక్రవర్తి. వామనమూర్తి వచ్చి కాళ్ళు పెట్టారు. వామనమూర్తి అప్పుడు ఏ స్వరూపంతో ఉన్నారు? బ్రహ్మచారిగా ఉన్నారు. బ్రహ్మచారిగా ఉన్నవాడికి ఆయనే చెప్పుకున్నారు. పైగా తొల్లి సిరియుగలదు చెప్పెద నాటంకి సుజనులందు తరసు సొచ్చి ఉండు. ఒకనాడు ఐశ్వర్యం ఉండేది, ఆ స్త్రీ ఉండేది అంటే లక్ష్మీదేవి ఉండేది. ఇప్పుడో నేను బ్రహ్మచారిగా ఉన్నాను, నాకెక్కడుంటుంది అని గోప్యంగా మాట్లాడారు. నిజంగా అసలు బలిచక్రవర్తి వామనమూర్తి కాళ్ళు కడుగుదామనుకుని బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు పాత్రతో నీళ్లు పోసింది. కడుగుదామని బలిచక్రవర్తి వామనమూర్తి యొక్క పాదముల మీద చెయ్యి పెడదామని ఇలా చూశారంటే బలిజైచేంద్రకరత్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాట యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానం రమా లలాట పదవీ కస్తూరికాసాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు పోతన గారు. నాకు ఆ పాదం మీద ఏం కనపడుతోందో తెలుసా? పొద్దున్న నిద్ర లేవగానే భర్త పాదములకు తన నొసట ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదములకు తగిలేటట్టుగా శ్రీ మహాలక్ష్మి వచ్చి మోకాళ్ల మీద వంగి ఆయన పాదములకు లలాటము తగిలేటట్టు నమస్కరించినప్పుడు లక్ష్మీదేవి లలాటమనందున్న కస్తూరి తిలకము స్వామి పాదములకు అంటుకుని ఉండగా నాకు దర్శనం అవుతోంది అన్నారు పోతన గారు. బ్రహ్మచారిగా ఉన్న వామనమూర్తికి ఏమిటి, లక్ష్మీదేవి యొక్క తిలకం అనడం ఏమిటి? ఆ తల్లి తిలకం అటువంటిది. కస్తూరీ తిలకంచితేందు విలసత్వభాసి పాలస్థలిం కర్పూర ద్రవ విశ్వచూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాతంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందిని శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి ఎన్నడూ కస్తూరి తిలకం పెట్టుకుని ఉంటుంది. ఆ తిలకం అయ్యవారి పాదాల మీద కనపడింది. అందుచేత అమ్మవారు అయ్యవారు అసలు విడివడి ఉండడం అన్నది ఉంటుంది ఆ ప్రపంచంలో, ఎప్పుడూ ఉండదు. ఇద్దరు ఎన్నడూ కలిసే ఉంటారు. వాళ్ళు విడివడి ఉంటారు అన్న ఊహ, వారికన్నా వీరెక్కువ వీరికన్నా వారెక్కువ అన్న ఊహ అజ్ఞాన జనితమైనటువంటి ఊహ. అసలు నిజానికి వారిద్దరూ ఎప్పుడూ ఎన్నడూ ఒకరికన్నా ఒకరు ఎక్కువ కారు, ఒకరికన్నా ఒకరు తక్కువ కారు. జగద్గురువులైన శంకరులు అన్నారు ఈ మాట. వాళ్ళిద్దరూ నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉన్నారు తప్ప ఒకరికన్నా ఒకరు తక్కువ కారు, ఒకరికన్నా ఒకరు ఎక్కువ కాదు. వాళ్ళిద్దరూ అంతగా కలిసిపోయినటువంటిది ఆ శివశక్తుల యొక్క స్వరూపం. అందుచేత శంకరులు అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం, ఈ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే. ఆయన జ్ఞానప్రదాత. అందుకే మెరిసిపోతుంటాడు, శుద్ధ స్ఫటికంలా తెల్లగా ఉంటాడు. ఆయన చెల్లెలు కదా సరస్వతీదేవికి కూడా అదే పోలిక. అందుకని ఆవిడ కూడా శరజ్యోత్స్నా శుద్ధాం మెరిసిపోతోంది. శశియుత జటాజూటమకుటాం, అమ్మవారు కట్టుకున్నటువంటి జటాజూటంలో ఆ పైన చంద్రరేఖ ప్రకాశిస్తోంది. ఇది ఎందుకు శంకరులు ఇంత ఘనంగా దాని గురించి చెప్పడం? మనకి అది ఒక ధ్యాన శ్లోకంగా ఉపయోగపడాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆ సరస్వతీదేవి ఆ శారదాదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి అమ్మవారిని సాకార స్వరూపంగా వర్ణించి చూపిస్తున్నారు శంకరులు ఇవాళ. అందుకని శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం. ఈ శ్లోకాన్ని తప్పులు లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా రోజు అమ్మవారి పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తే ఆ అమ్మ ఏ జ్ఞానం మీకు ఇవ్వదు. అసలు నిజానికి పిల్లలందరూ ఈ శ్లోకాలు నేర్చుకుని వీటిని ప్రతిరోజు అమ్మవారి పాదాల దగ్గర చెప్పుకోవాలి. ఎందుకని అందులో శంకరుడు ప్రశ్న చేశారు, ఎందుకు రాదు జ్ఞానం అని అడిగారు. జ్ఞానం వస్తుందని లేదు, ఎందుకు రాదన్నారు. అందుకని ఎంత గొప్పగా మాట్లాడారంటే వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం. ఆ అమ్మ ఒక చేత్తో వరదముద్ర పట్టిందిట, ఒక చేత్తో అభయముద్ర పట్టిందిట. ఇది లలితాపరాభట్టారిక స్వరూపంలో అమ్మవారు వరదముద్ర అభయముద్ర పట్టదు. అందుకే మిగిలినటువంటి దేవతా స్వరూపాలు ఏవైనా వరదముద్ర అభయముద్ర పట్టచ్చు. వరదముద్ర అంటే ఇలాగా, అభయముద్ర అంటే ఇలాగా పడుతుంటాయి, ఇలాగా ఇలాగా. ఆ ముద్ర లలితాపరాభట్టారిక స్వరూపం పట్టుకోదు. ఎందుకంటే
అందులో ఉన్నటువంటి ఔచిత్యం ప్రధానంగా అసలు అమ్మ వరదముద్ర, అమ్మ అభయముద్ర పట్టడం అంటే ఇంకా ప్రపంచంలో అంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం వేరొకటి లేదు. అసలు మీకు అమ్మవారు కోరినటువంటి కోర్కెలు తీర్చగలిగినది, భయాన్ని పోగొట్టగలిగినది ప్రపంచంలో అమ్మ ఒక్కతేయే. ఎందుకని మీరేం పిలిచి అమ్మని పిలిచి స్తోత్రం చేసి, అమ్మ నాకు ఈ భయం వేస్తోందమ్మా, ఆ భయం పోగొట్టమ్మా అంటే చిన్నతనంలో అమ్మ మీకు భయం పోగొట్టిందా? అసలు మీకు నోట మాట మాట్లాడడం చేత కానటువంటి రోజులలో మీకు నిద్దట్లో ఉండగా ఎందుకు ఉలిక్కి పడ్డారో కూడా చెప్పలేరు. అసలు ఎందుకు చంటి పిల్లవాడు ఉలిక్కి పడ్డాడో తల్లికి కూడా తెలియదు. అలాంటిది పిల్లవాడు ఉలిక్కి పడతాడు. ఉలిక్కి పడగానే అమ్మ గబాలను ఒక్కసారి వీపు మీద చెయ్యేసి ఆ పిల్లాన్ని జోకొడుతుంది. ఏమి తెలుసో తెలియదు, మరి ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి రహస్యం ఏమిటో అమ్మ చెయ్యి పిల్లవాడికి తగిలిందా ఇంత భయమో పోతుంది వాడికి. మీరు చూడండి, పిల్లలు గుక్క పట్టేస్తుంటారు, వాళ్ళకి మళ్ళీ ఊపిరి కూడా తీయలేనంతగా గుక్కపడతారు. అమ్మ గబాలన పిల్లాన్ని అందుకుని గుండెలకి హత్తుకుంటుంది. హత్తుకోగానే వాళ్ళు ఏం ధైర్యం వస్తుందో తెలియదు. నల్ల పడిపోయిన పిల్లాడు మళ్ళీ ఒక్కసారి ఊపిరి తీస్తాడు. అమ్మ, ఒరే నాన్న, నీకేదైనా భయం వేసినప్పుడు నన్ను తలుచుకో, నేను నీ భయం తీరుస్తాను అని అమ్మ ఏమైనా చెప్పిందా? అలా చెప్తే అర్థమయ్యే వయస్సా? అది అమ్మ చెప్పదు. నిజంగా అమ్మ అలా చెప్పిన నాడు అంతకన్నా అసహ్యకరమైన విషయం ప్రపంచంలో ఇంకోటి లేదు. నిర్భయమైనటువంటి పరిస్థితి అన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే ఒక్క అమ్మ దగ్గర మాత్రమే. ఇంకా ప్రపంచంలో మిగిలిన ఎక్కడైనా ఎప్పుడైనా భయం అనేటటువంటిది ఏర్పడవచ్చు. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క అమ్మ దగ్గర మాత్రం భయం అన్నది ఉండనే ఉండదు. లౌకికమైన అమ్మ దగ్గర నుంచి జగన్మాత అయినటువంటి పరాశక్తి వరకు అమ్మ పాదముల దగ్గర కూర్చున్న వాడికి భయం అన్న ప్రశ్న లేదు. అమ్మ పొదివి పట్టి కాపాడుకుంటుంది తన బిడ్డని. ఎందుకని మొన్నటి రోజున చెప్పాను, దృశాద్రాఢీయస్యాదరదలిత నీలోత్పల రుచ. ఆ తల్లి కన్నుల నిండా కారుణ్యం తప్ప వేరొకటి ఎరగనటువంటి తల్లి. అందుకని అమ్మ తప్ప ఎవరు మనకి కోరికల్ని తీరుస్తారు, ఎవరు మన భయాన్ని తీరుస్తారు? అందుకని లలితా స్వరూపం వరదముద్ర అభయముద్ర పట్టదు. కానీ సరస్వతీ స్వరూపంగా, శారదా స్వరూపంగా అమ్మవారు వరదముద్ర అభయముద్ర పడుతుంది. ఈ తేడా మనకి శంకరులు తెలియచేస్తున్నారు. ఎందుకు వచ్చింది తేడా చెప్పండి. మీకు అమ్మ స్వరూపంగా కాపాడడంలో, అమ్మ స్వరూపంగా కోరికలు తీర్చడంలో అమ్మ ముద్ర పట్టక్కర్లేదు. కానీ మీరు అడుగుతున్న జ్ఞానం లౌకికమైనటువంటి జ్ఞానము దగ్గర నుంచి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి కావలసిన జ్ఞానం వరకు మీరు అడుగుతున్నారు. ఈ జ్ఞానం మీరు ప్రార్థన చేస్తే మాత్రమే లభిస్తుంది. భక్తిని గుండెల నిండా నింపుకుని, ఇది తెలుసున్నవారు కాబట్టే అంత జ్ఞాని అయినా శంకరులు భక్తికి అంత పెద్ద పీట వేశారు. అందుకే శివానంద లహరిలో అయినా ఆ భక్తి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూతిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తి రిచ్యుచ్యతే అంటారు. ఆ భక్తి చిట్ట చివరికి నది సముద్రంలో కలిసిపోయినట్టు భగవంతుడిలో మనం కలిసిపోయేటట్టుగా జ్ఞానం ఇవ్వగలగాలి. ఆ జ్ఞానం ఎప్పుడు కలగాలి? ఇక్కడుండగానే కలగాలి. అందుకని ఇది ఋతుమంతం. ఇందులో ఉండగానే కలగాలి. ఇందులో ఉండగా కలిగితే ఏమవుతుంది? మీకు జ్ఞానం వచ్చిందనుకోండి, లోపల ఉన్నటువంటి ఆత్మ నేను అన్న జ్ఞానం వచ్చేసి వాడు ఆ జ్ఞానంలో నిలబడిపోయాడు అనుకోండి, ఇంక ఈ శరీరం గురించి వాడికి ఏం బెంగుండదు. ఈ శరీరాన్ని తృణప్రాయంగా తీసి పారేస్తాడు. ఎందుకని అది నేను కాదు. నేను కాని వస్తువుకి ఎంత ప్రమాదం రానివ్వండి, వెడుతుండగా ఈ కండువ గబాలన ఏ బండి చక్రంలోనో పడిపోయింది అనుకోండి, అయ్యో కండువా పడిపోయిందంటే అని వదిలేస్తాను. అంతేకాని అయ్యో కండువా పడిపోయింది అని ఒక నెలలాళ్ళు ఏమైనా నేను ఏడుస్తూ కూర్చుంటానా? నేనేం కూర్చోను. అలా అందుకే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు. ఎంత గొప్ప మాట చెప్పేవారంటే, వారు ఈ దేహములో ఉండాలి, జ్ఞానమును పొందాలి, పొంది ఇది నేను కాదన్న ధైర్యము ఏర్పడాలి మనుష్య జన్మలో. అది ఏర్పడడానికి ఇదే ఆధారం అయి ఉండాలి.
ఏమండి ఇది నేను కాదు కదా, లోపల ఆత్మ నేను కదా అని చెప్పి దీన్ని వదిలేస్తానని చెప్పి కృతకంగా మాట్లాడకూడదు. మీరు భోజనం చేస్తారు, విస్తరి దేనికి తెచ్చుకుంటారు? విస్తరి ప్రయోజనం ఏమిటి? చిట్ట చివర పెంట కుప్పలో పారేయడానికే విస్తరి తెచ్చుకుంటారు, అంతే తప్ప విస్తరి ఎవరైనా బీరువాలో పెట్టుకోవడానికి తెచ్చుకుంటాడు ఏంటి? విస్తరి ఎప్పుడైనా పెంట కుప్ప మీదకే వెళ్ళాలి. కానీ విస్తరి చేస్తూనే అయ్యో చిట్ట చివరి పెంట కుప్పలోకే కదండి పోవలసింది అని విస్తరులన్నీ తీసుకెళ్లి మళ్ళీ పెంట కుప్పలో పారేస్తారా? పారేయరు. ముందు విస్తరాకేసుకోవాలి, నీళ్లు జల్లుకోవాలి, విస్తరి కడుక్కోవాలి, భోజనం పెట్టుకోవాలి, అందులో భోజనం చెయ్యాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఆ విస్తరి మడిచి తీసుకెళ్లి పెంట కుప్ప మీద పారేయాలి. ఈ శరీరములో తానుండాలి, గురువులను సేవించాలి, జ్ఞానమును పొందాలి, ఈ శరీరము కన్నా భిన్నమైనటువంటి ఆత్మ తానని తెలుసుకోవాలి, దాని యందు నిలబడాలి, అందులో రమించాలి. అప్పుడు తృణప్రాయంగా శరీరము తనంత తాను పడిపోతున్నప్పుడు తను సాక్షిగా నిలబడాలి, తాదాత్మత లేకుండా. ఈ జ్ఞానం ఎవరిస్తారు? ఈ జ్ఞానం మీకు ఎవ్వరు ఇవ్వరు. మీరు ఎంత ట్యూషన్ ఫీజు కట్టండి, ఎన్ని టర్మ్ ఫీజులు కట్టండి, గురువు కూర్చుని మీకు చెప్తాడేమో కానీ ఈ జ్ఞానము లోపలికి వెళ్లి నిలబడడం అనేటటువంటిది మాత్రం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఆ అనుగ్రహాన్ని మన యందు ప్రసరింప చెయ్యడం కోసమని ఇవాళ శంకరులు ఎంత గొప్ప మాట చెప్తున్నారంటే, ఇదిగో ఈ భయానికి కారణమేమిటి? ఇది నేను అన్న భావన. ఈ భయాన్ని పోగొట్టి లోపల ఉన్నటువంటి ఆత్మ నేను అన్న జ్ఞానాన్ని పొందేటట్టు చెయ్యడమే వరప్రదానం చెయ్యడం. అందుకని వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం, 2 చేతులతో వరదముద్ర అభయముద్ర పట్టింది అమ్మ. వేరొక 2 చేతులతో ఒక దాంతో స్ఫటికమాల పట్టుకుందిట, ఒక దాంతో పుస్తకం పట్టుకుందిట. స్ఫటికమాల దేనికి సూచిస్తుంది? అది అక్షమాల. చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకసారి కంచిలో మాట్లాడుతూ ఈ శ్లోకం గురించి మాట్లాడుతూ ఈ అక్షమాల గురించి పరమాద్భుతమైన వ్యాఖ్యానం ఒకటి చేశారు. ఆయన అన్నారు, అక్షమాలలో 51 అక్షరాలుంటాయి, అదే అక్షమాలలో 51 పూసలుంటాయి. ఈ అక్షమాలకి అక్షరమాలకి తేడా లేదు అన్నారు. అక్షరాలు ఎన్ని ఉంటాయి? ఆ నుంచి ఛ వరకు 51 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాల్ని ఆధారం చేసుకునే సమస్తమైన శబ్దములు పుడతాయి. ఆ శబ్దములలో ఏముంటుంది? అర్థం ఉంటుంది. శబ్దము అర్థము కలిసి ఏం చెయ్యాలి? అజ్ఞానాన్ని నివృత్తి చెయ్యాలి. ఈ శబ్దము ఎన్ని రూపాలుగా బయటకు వస్తుంది? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడేటటువంటి 4 రూపాలతో పైకొస్తుంది. ఈ 4 రూపాలు ఎవరు? అమ్మవారి రూపాలుగానే ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం శబ్దరూపంగా వచ్చి ప్రయోజనం కల్పించడం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక శంకరాచార్యులు వారు కూర్చున్నారు, ఒక శంకరులు మాటలు చెప్తుంటే ఆ మాటలు మీ కంటికి కనబడతాయా? అవి మీరేమైనా మూట కట్టుకుని జేబులో వేసుకుని పట్టుకెళ్ళగలరా? పట్టుకెళ్ళలేరు. తన మనస్సులో కలిగినటువంటి ఆలోచన మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువై బయలుదేరి పైకొస్తుంటే ఒక్కొక్క చక్రాన్ని దాటి వస్తున్నప్పుడు చిట్ట చివర నాలుక ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడ నొక్కితే సొట్టలు పడినటువంటి వర్ణములుగా తయారై ఆ వర్ణములు పైకొస్తుంటే ఆ అక్షరములన్నీ పదములుగా మారితే ఆ పదములు వాక్యములైతే ఆ వాక్యములలో నేను మీకు ఏం చెప్దామనుకుంటున్నానో ఆ భావన వాక్యముల చేత నా నోటి వెంట బయటికొస్తే అవి కనపడకుండా ఆకాశ గుణాత్మకం కాబట్టి శబ్దం ఆకాశంలో ప్రయాణించి మీ చెవులలోంచి లోపలికి వెళ్లి మీ మనస్సుని స్పందింపచేసి నాలో ఉన్న భావం మీలో ఉన్న భావంగా మారిపోవాలి. ఇలా మారిపోయేటట్టు చెయ్యడం నేను అనుభవించిన దానిని మీ చేత అనుభవింపచేస్తుంది. ఇది ఎవరు చెయ్యగలరు? అమ్మవారే చేస్తుంది. ఎలా చేస్తుంది? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 వాక్కుల యొక్క స్వరూపంగా అమ్మవారు చేస్తుంది. ఈ వాక్కుకు ఆధారం ఏమిటి? అక్షరములు ఆధారం. ఆ అక్షరములు ఎక్కడుంటాయి? ఆ నుంచి ఛ వరకు ఉంటాయి. ఈ ఆ నుంచి ఛ వరకు ఉన్న అక్షరములే మారి 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 ఆ పక్కకి ఊ వస్తే ఆవు, ఈ పక్కకి ఇల్లు వస్తే ఇల్లు. ఆ అక్షరాలే అటు ఇటు మారుతుంటాయి. మారితే ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వాంగ్మయము ఈ అక్షరాల్లోంచే రావాలి. కాబట్టి ఇప్పుడు వాంగ్మయం అంతా ఎవరి అనుగ్రహంగా రావాలి? ఎవరి గురించి చెప్పాలి? అమ్మవారి గురించే చెప్పాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్నే ప్రసరింప చెయ్యాలి. అందుకనే అమ్మా పటిక ఘుటిక, అదిగో నువ్వు చేతిలో ఆ జపమాలని పట్టుకున్నావు. రెండో అర్థం ఏమిటి?
చేతిలో మీరు స్ఫటికమాల ఎప్పుడు పట్టుకుంటారు? జపం చెయ్యడానికి పట్టుకుంటారు. జపం ఏం చేస్తారు? జపం అంటే మీరు ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని లోపల తిప్పుతూ ఉంటారు. మననాత్ త్రాయితే ఇది మంత్ర, దాన్ని మననం చేస్తుంటే మీకు రక్షణ వస్తుంది అందులోంచి. అందుకని ఎన్ని మాటలు తిరుగుతోందో చూసుకోవడానికి ఆ జపమాలను అలా తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేసినటువంటి జపము తనంత తానుగా మిమ్మల్ని రక్షిస్తుందా, అయితే తిరిగినటువంటి జపమాల మిమ్మల్ని రక్షిస్తుందా? జపమాల ఏమైనా రక్షిస్తుందా? ఏమీ రక్షించదు. పోనీ నేను చేశాను అనుకుంటున్నటువంటి జపం మిమ్మల్ని రక్షిస్తుందా? రక్షించదు. ఏది రక్షిస్తుంది? మీరు చేసినటువంటి జపము చేత ప్రీతి పొందిన అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి స్ఫటిక గుటిక ఏ జపం చేస్తున్నావో, ఏ తపస్సు చేస్తున్నావో దానికి ఫలితమును ఇవ్వగలిగినటువంటి స్వరూపం ఎవరు? ఆవిడే. ఆవిడ ఎప్పుడు ఇస్తుంది? ఆవిడ ప్రీతి చెందిన నాడు. ఆవిడ ప్రీతి ఎప్పుడు చెందుతుంది? ఇక్కడ ఎంత తిప్పినా ఆవిడ ప్రీతి చెందదు. రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక అద్భుతమైన కథ చెప్పేవారు. వెనకటికి ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ శిష్యులందరినీ చేరదీసి మంచి ప్రసంగాలు చేస్తూ ఎప్పుడు భగవత్ సంబంధంగా కాలం గడిపేటటువంటి ఆయన ఒక వీధిలో కాపరం ఉంటుండేవాడు పెంకుటింట్లో. ఎదురుగుండా ఓ పెంకుటిల్లు ఉండేది. ఆ పెంకుటింట్లో ఒక వ్యభిచారిణి ఉండేది. ఆ వ్యభిచారిణి తన యొక్క వృత్తి రీత్యా విటులను ఆకర్షిస్తుండేది ఆవిడ. ఈయన ఇక్కడ భగవత్ సంబంధంగా శిష్యులతో కాలం గడుపుతూ ఉండేటటువంటి ఆయన అస్తమానం అటు చూస్తుండేవాడు. అదిగో మళ్ళీ ఎవరో వచ్చారు, వాడిని లోపలికి తీసుకుపోతోంది, అయిపోయింది వాడి పని ఇక్కడతోటి, వాడి మెడలో ఉన్నవి తీసేసుకుంటుంది, వాడి వేళ్లకు ఉన్నవి తీసేసుకుంటుంది, వాడి డబ్బు తీసేసుకుంటుంది, దిక్కుమాలింది, ఇలాగే అందరినీ నాశనం చేసేస్తోంది అని మనసులో అనుకుంటుండేవాడు. ఆవిడ నా దౌర్భాగ్యం కొద్దీ నా శరీరాన్ని ఇలా ఫణంగా పెట్టి పడుపు కూడు తింటున్నాను, ఆ ఎదురింట్లో మహానుభావుడు హాయిగా శిష్యులతో ఎప్పుడూ భాగవతం చెప్తూ అనుష్ఠానం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ఆ ప్రవచనాలు చేసుకుంటూ ఆయన ప్రశాంతంగా ఆయన బతుకుతున్నాడు అని ఈవిడ అనుకుంటూ ఉండేది. ఇద్దరూ శరీరాలు విడిచిపెట్టారు. యమభటులు ఈయన కోసం వచ్చారు, దేవదూతలు ఆవిడ కోసం వచ్చారు. వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. ఆయన అన్నాడు, లేదు పొరపాటు పడ్డారు, మీరు ఏదో అడ్రస్ పట్టుకురావడంలో, ఇటు మీరు రండి అటు వారు వెళ్ళండి అన్నారు. వాళ్ళు అన్నారు, మాకేం అడ్రస్లు చేంజ్ ఉండదు, అలాగా మేము కరెక్ట్ గా పట్టుకొస్తాం, మీకోసమే మేము వచ్చాం, ఆవిడ కోసమే వారు వచ్చారు అన్నారు. అదేమిటి? ఆవిడ బతికున్నంత కాలం చేసింది వ్యభిచారం అన్నారు. వ్యభిచారం శరీరం చేసింది, మనస్సు పరమాత్మ కైంకర్యం చేసింది. నువ్వేం చేశావు? నీ శరీరం పూజా మందిరంలో కూర్చుంది, నీ మనస్సు వ్యభిచారం చేసింది. అమ్మవారికి కావలసింది మనస్సు. ఎవరికి కావాలరా? నీ శరీరం ఏం చేస్తోందో నీ మనస్సు ప్రధానం. నువ్వు చేసింది కాపట్యం, నటన. అందుకని నీకు ఎక్కువ శిక్ష వేయాలి, అందుకని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇదా రక్షించేది? అందుకే అంటారు శంకరులు, నువ్వు పైనేం కట్టావు పరమాత్మకు అనవసరం. వటురువా గేహీవా ఇతిరపి జటీవా తదితరో. నువ్వు ఉపనయనం చేసుకున్నావా? నువ్వు జటివా? నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా? నువ్వు సన్యాసం తీసుకున్నావా? భవతు భవకించేన భవతి. ఎవడికి కావాలరా ఇవన్నీ? యదీయం మృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. నీ హృదయ పుష్పాన్ని తీసి స్వామి పాదాల దగ్గర పెట్టావా? నీ వెంట పడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని నువ్వు చేసేటటువంటి తపస్సుని డాంబికము చెయ్యకు. నేనింత జపం చేశాను, నేనింత తపస్సు చేస్తున్నాను అనకు. అది గోప్యం. నీకు ప్రీతి ఎవరి వల్ల కలగాలి? నువ్వు నీ పట్ల ఎవరి యొక్క అనుగ్రహం కలగాలి? అమ్మవారి యొక్క అనుగ్రహం నీ యందు ప్రసరించాలి. దానికి నీకున్నది శరణాగతి మాత్రమే. అందుకని కేవలం 51 అక్షరముల చేత ఉన్నటువంటి సమస్త వాంగ్మయంలో ఉన్నటువంటి విశేషాన్ని అందించగలిగినది ఆమె. అందుకే అంటాడు ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే, చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నన్ను గురువులు ఎంతో చదివించారు, కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో నేను చదివించాను నాన్న అన్నాడు ప్రహ్లాదుడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క అనుగ్రహంలోంచి వస్తోంది. జ్ఞాపకం పెట్టుకో. లౌకికమైనటువంటి విద్య దగ్గర నుంచి అపారమైనటువంటి మేధస్సు వరకు అమ్మ అనుగ్రహము ఉంటేనే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి.
మహాపండితుడు. ఒక ఆయన నాకు తెలుసున్న ఆయన ఉంటుండేవారు. ఎంత గొప్ప లెక్చరర్ అంటే ఇంకా సామాన్యమైన లెక్చరర్ కాడు. ఆయన దగ్గర ట్యూషన్ చదువుకోవడం కోసమని తెల్లవారి లేచిన దగ్గర నుంచి కొన్ని వందల మంది రికమెండేషన్లు చేయించుకుని బ్యాచ్లు ఉండేవి. ఆయన దగ్గర ట్యూషన్ చదువుకోవడమే ఒక స్టేటస్ సింబల్. అలాంటి లెక్చరర్. కానీ అమ్మవారి అనుగ్రహం అంటే మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఆయనకి తల మీద చిన్న దెబ్బ తగిలింది. ఈ వెంటింటూ కోమాలోకి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు సబ్జెక్ట్. చాలా కాలం తర్వాత ఆయనకి స్ఫురణలోకి వచ్చింది. అనుగ్రహాన్ని ఆవిడ తలుచుకుందా, అహంకరించావా, గర్వించావా, నీ బ్రతుకేమిటో నీకు చూపిస్తుంది. నిమిషమాత్రంలో ఆవిడ తీసేస్తుంది, నిమిషమాత్రంలో ఆవిడ ఇస్తుంది. స్ఫురత్తునందు ప్రకాశించేది కేవలం అమ్మ అనుగ్రహమే. అందుకే గాయత్రి ఏ సంప్రదాయం వాళ్ళవనివ్వండి, గాయత్రిని వదలడానికి వీల్లేదు. ప్రచోదయాత్ 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 ప్రచోదయాత్. పరమాచార్యులు వారు ఒక ప్రశ్న వేసేవారు. ఎంత గొప్ప ప్రశ్న అంటే, పరమాచార్యులు వారు సాయంకాలం అసుర సంధ్య వేళలో చంద్రమౌళీశ్వరారాధనకు అభిషేకానికి వచ్చేటప్పటికీ పైన చొక్కాలు విప్పి ఉత్తరీయం వేసుకుని ఉన్న వాళ్ళ ఒంటి మీద ఎవరివన్నా యజ్ఞోపవీతాలు కనపడితే చిటికలు వేసి లేపేసేవారు. వెళ్ళిపోమ్మని, వెళ్ళి ముందు సంధ్యావందనం చేసిరా. ఆయన ఒకసారి ప్రసంగం చేస్తూ అన్నారు, సంధ్యావందనం చెయ్యని బ్రతుకొక బ్రతుకా బ్రాహ్మణుడుదని అడిగారు. సమాజము నశించిపోతోందంటే కారణం సరి అయినటువంటి ఆరాధన లేని బ్రాహ్మణుడి చేతే. ఎలుగెత్తి చాటారు పరమాచార్యుల వారు. అందుకని ముందు సమాజమునకు మార్గము చూపించవలసిన వారు నువ్వు ముందు ఎలా నడవాలో అలా నడు. నీ వెంట జాతి నడుస్తుంది. నువ్వు భ్రష్టుడవయ్యావా, జాతి భ్రష్టు పడుతుంది. అందుకని కెన్ వి డేర్ టు లీవ్ సంధ్యావందన, వదిలిపెట్టేయగలవా నువ్వు అని ఒకసారి ప్రశ్న వేశారు ఆయన కంచిలో మాట్లాడుతూ. అందుకని అది అమ్మవారి శక్తి అంటే. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం పెద్ద విజయం కాదు, చాలా తేలిక. కానీ అందులోంచే అపారమైన శక్తి, జాతికి హితము కూడా సంధ్యావందనంలోంచే వస్తుంది. అందుచేత వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం. ఆ తల్లి ఎంత జ్ఞానం కావలసి ఉండనివ్వండి, ఇక్కడ పుస్తకం ఉంటుంది, ఇక్కడ మస్తిష్కం ఉంటుంది, ఇక్కడ కన్నులు మధ్యలో ఉంటాయి. వాడు పాపం పుస్తకం చదువుతూనే ఉంటాడు. చిన్నతనంలో మా అమ్మ మమ్మల్ని తెల్లవారకట నిద్ర లేపుతుండేది, వేరే చదువుకోండిరా 4 గంటలకి. లేస్తే మా అక్కకి ఒక దుర్గుణం ఉండేది. ఇప్పుడు అది ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేదు కాబట్టి నాకు భయం లేదు దాని గురించి చెప్పడానికి. ఎక్కడో హైదరాబాద్ లో ఉంది. అందుకని దాని గురించి చెప్పారో ఎప్పుడైనా తెలిస్తే అది నన్ను మందలిస్తుంది, ఎరా అని. అలా అక్క మందలిస్తే అదో సంతోషం. అలా అనగలిగిన వాళ్ళు ఎవరంత స్వతంత్రంగా, అందుకని అదో సంతోషంగా ఉంటుంది. అందుచేత అది పక్కన కూర్చుని సోషల్ జరిగేది. అక్బర్ హుమయూన్కి కుమారుడు, అక్బర్ జన్మించినప్పుడు హుమయూన్ కష్టములలో ఉండెను, ఆ తర్వాత ఏదో కస్తూరిని అందరికీ పంచిపెట్టాను, అడవులలో ఉండెను అని చదువుతుండేది. నేను చదువుతున్నది మాకు బుర్రలోకి ఎక్కేది కాదు, అది చదువుతున్నది బుర్రలోకి ఎక్కేది. అక్క అక్బర్ ఎవరి కుమారుడు అంటే, నీకెందుకు, నీ చదువు నువ్వు చదువుకోక అనేది. ఉట్టినే కళ్ళు తెలివేవి. అక్బర్ హుమయూన్ కుమారుడు. అక్బర్ పాఠం మీద ఆ రోజున టెస్ట్ పెడితే దానికి 0, ఎప్పుడూ పూర్ణత్వమేదండి. అది అలా దాని సంతోషం, దాని జీవితం హాయిగా ఉందనుకోండి. లౌకికమైన విద్య ఉంటేనే హాయిగా ఉండాలా. చేత ఎందుకు చెప్తున్నానంటే, పుస్తకం ఉండడం వేరు, పుస్తకమునకు మస్తిష్కమునకు మధ్యలో కన్నులుండడము అంటే, ఒకే పుస్తకాన్ని 9 పిల్లలకి మీరు ఇవ్వండి, 1 గంట పోయిన తరువాత పిలిచి మాట్లాడండి, ఒక్కొక్కరి మేధస్సులోకి ఒక్కొక్క రకంగా ప్రవేశిస్తుంది. ఎవరా ఎక్కించిన తల్లి? అది అమ్మవారి అనుగ్రహం అంటే. దట్ కెనాట్ బి మెజర్డ్, దాన్ని మీరు కొలవలేరు. సమస్త జ్ఞానము, పుస్తకగతమైనటువంటి జ్ఞానము ఏది ఉన్నదో, లౌకికమైన విద్యలు ఏ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో, ఆత్మోద్ధరణ ఇయ్యగలిగినటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యం ఇయ్యగలిగిన మోక్ష జ్ఞానము నుండి లౌకికమైన విద్యల వరకు, లలిత కళల వరకు సమస్తము అమ్మవారి యొక్క అనుగ్రహము చేత మాత్రమే భాషిస్తాయి. అటువంటి తల్లి దగ్గరికి శంకరులు మాటలు వెయ్యడంలో ఉన్న అందం చూడండి. వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం. ఇప్పుడు నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని ఇది నా కలము నుండి జాలువారినది అనను. నీ మేధస్స, నీ వెనక అమ్మవారు ఉంది, అమ్మవారు పలికిస్తోంది. ఇదే ఇన్ని చెప్పిన శంకరులు సౌందర్యలహరిలో చిట్ట చివరి శ్లోకం చెప్తారు. నేను చెప్పడం ఏమిటమ్మా, నీ గురించి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు మొదటి శ్లోకంలో. నేనా అమ్మ నీ గురించి చెప్పగలిగిన వాణ్ణి? నీ గురించి చెప్పాలంటే హరిబ్రహ్మేంద్రులు చెప్పలేకపోతున్నారమ్మా, నేనేం చెప్పను? నీ గురించి చెప్పడానికి నీ అనుగ్రహం ఉంటే చెప్తాను. నేను ఎంతటి వాడమ్మా అన్నారు శంకరులు. సుందరకాండలో హనుమ మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధవు అన్నాడు. అమ్మా అందరికన్నా నీ తక్కువ అన్నమ్మా, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు అసలు లేరమ్మా సుగ్రీవుడి దగ్గర అన్నాడు. ఇది వినయ సంపత్తి. ఈ వినయ సంపత్తి ఎక్కడుందో అక్కడ భక్తి ఉంటుంది. ఎక్కడ భక్తి ఉందో అంతకాలము అమ్మవారి కటాక్షం ఉంటుంది. ఒకసారి నువ్వు ఆ భక్తి గాడి తప్పి తలెత్తినంత వాణ్ణి నేనని అన్నావా, నీ అంత వాడివి నువ్వురా, నీ సంగతి నువ్వు చూసుకో అని అమ్మందావిడి బతుకు బయటెళ్ళిపోతుంది. అందుకని వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. ఇక్కడ వేసేశారు శంకరాచార్యులు అసలు రహస్యం అంతా. ఈ జ్ఞానం రావడానికి ఎంత పూజ చెయ్యాలి అమ్మవారిని, ఎంత పూజ చేస్తే, ఏ నోము చేస్తే, ఏ వ్రతం చేస్తే, ఎన్ని నామాలు చదివితే అమ్మవారు అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అంటే శంకరులు అన్నారు సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. నువ్వు బుద్ధిమంతుడవైతే, ఎలాంటి మిలిక వేసేశారో చూడండి అక్కడ. నువ్వు బుద్ధిమంతుడవైతే ఒక్కసారి నమస్కరిస్తే చాలురా వచ్చేస్తోంది అన్నారు. బుద్ధిమంతుడవైతే ఏమిటి? బుద్ధిమంతుడవైతే అంటే నువ్వు భక్తి కలిగిన వాడవైతే, నువ్వు నేర్చుకున్న ఏది నీ సొంతము కాదు, నీ యందు ప్రకాశిస్తున్న సమస్తము భగవద్విభూతి, అమ్మవారి అనుగ్రహమని నువ్వు అనగలిగితే, ఆ తల్లి నన్ను కృతార్థుణ్ణి చేసి 4 మాటలు చెప్పించిందని నువ్వు మురిసిపోగలిగితే నువ్వు అమ్మ చేసి ఉపకరణం అవుతావు. ఇప్పుడు మా ఆఫీసర్ గారి చేతిలోనే పెన్ను ఉంటుంది. నాకు కోరిక తీరాలంటే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఏదో కాకినాడలో వెయ్యండి, కాకినాడలో వేస్తే నా కుటుంబం ఇక్కడ ఉంది అని అడుగుతాం. ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రోజున అడిగితే వారు ఏం చేస్తారు? చూసి వింటారు. విన్న తర్వాత ఆయన అనుగ్రహం కలిగిందా నన్ను కాకినాడలో ఉంచాలని, నేను ఇచ్చినటువంటి జాయినింగ్ రిపోర్ట్ మీద పుట్ హిమ్ ఇన్ కాకినాడ, లేకపోతే ఏదో కే సెక్షన్ లో వేయండి, లేకపోతే కాకినాడలో ఉంచండి అని రాసో సంతకం పెడతారు. సంతకం పెడితే ఏమవుతుంది? వెంటనే నన్ను కాకినాడలో ఉంచుతారు. వారి అనుగ్రహం నా ఎందుకు కలగలేదనుకోండి, వారు అబ్బాయి కుదరదయ్యా, ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు సామర్లకోటలో పనిచేయి అని పుట్ హిమ్ ఇన్ సామర్లకోట్ అన్నారు అనుకోండి, నన్ను ఏం చేస్తారు? సామర్లకోటలో వేస్తారు. నన్ను కాకినాడలో వేయమని మా ఆఫీసర్ గారు రాస్తే ఆ పెన్ను వెంటనే గబగబా నా వెనకాతలు బయటకు వచ్చి, ఎరా థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, నేనే నీకు రాసింది కాగితం మీద అందనుకోండి, అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉందా? పెన్ను రాసింది, పెన్ను రాసిందా, పెన్ను పట్టుకున్నవాడిదా అధికారం, పెన్నుదా అధికారం? ఆయన పెన్నులో ఉందండి శక్తి అంటారు, కానీ నిజంగా పెన్నులో ఉందా శక్తి? ఆయనలో ఉంది అధికారం, అది పెన్ను ద్వారా ప్రసరిస్తోంది. అందుచేత ఆ కళానికి గొప్పతనం వచ్చింది. అమ్మో ఆ పెన్ను తలుచుకుంటే మనని చాలా అల్లరి పెట్టేస్తుంది అంటాడు. పెన్ను తలుచుకుంటే అంటే పెన్నకు ప్రాణం ఉందనే, పెన్ను పట్టుకున్నవాడి శక్తి అటువంటిదని. అలా అమ్మవారి చేతిలో పనిముట్టుగాను ఉండడం వల్ల ఈ వైభవమా, నీదిగా ఈ వైభవమా? ఇది నువ్వు గుర్తిరిగితే, ఈ భక్తి నీయందుంటే నువ్వు బుద్ధిమంతుడవు. ఆ భక్తి కలిగిన వాడు ఎన్ని నమస్కారాలు చెయ్యాలి, ఎంత పూజ చెయ్యాలి? ఏమీ చెయ్యక్కర్లేదు. ఏం చేస్తే చాలు, ఒక్కసారి వెళ్ళి సకృన్నత్వా నత్వా, ఒక్కసారి అమ్మవారి పాదాల దగ్గర పడిపోయి నమస్కారం చేస్తే చాలు, ఇచ్చేస్తుంది ఆవిడ. ఏమిటి ఇచ్చేస్తుంది? మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాహ ఫణితయ. మధువు తేనె లాంటి మాటలు, క్షీర పాలల్లాంటి మాటలు, ద్రాక్ష పళ్ళల్లాంటి మాటలు, అంత అద్భుతమైనటువంటి కవన శక్తిని, కవిత్వాన్ని, అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తిని అమ్మవారి ఇచ్చేస్తుంది. ఏమిటిది? గమ్మత్తుగా ఉంది. ఒక్కసారి నా బుద్ధిమంతుడై నమస్కరిస్తే అమ్మ ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అంటే, మధువు అంటే తీపి, తేనె. తేనె మీరు ఎంత తేనె తాగండి, ఇంత తేనె తాగేశాం, అబ్బా ఇంకొద్దండి తేనె అనగలమా? ఎంత తేనె తాగినా ఎంత బాగుంటుందో. పరగడపన తప్పకుండా 2 చెంచాలు తేనె తాగుతుండండి మీరు, ఏ డాక్టర్ గారన్నా చెప్పారనుకోండి, నిజంగా ఎంత పుణ్యాత్ముడో ఆయన. ఎందుకంటే
పొద్దున్నే లేచి మొహం కడుక్కోగానే 2 చెంచాలు తేనె తాగితే ఇంకో 2 చెంచాలు కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ తేనె రుచి. అందుకని ఆ మాటలు వింటున్న కొద్దీ ఎంత బాగున్నాయండి మాటలు, ఎంత బాగున్నాయి తన బాహ్య స్పృహ మరిచిపోయి ఆ మాటలనబడేటటువంటి కెరటములలో మునిగిపోయి సంతోషపడిపోతాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? అమ్మవారి అనుగ్రహముగా వచ్చుతున్నది. మధు క్షీర. అయితే మాటలలో 2 రకాల మాటలు ఉంటాయి. దీన్ని చంద్రశేఖర పరమాచార్యులు వారు చెప్పి పొడిచారు. కేవలం కూర్చోపెట్టుకుని ఒక్కొక్కడు మాట్లాడతారు. మీరు చూడండి, ఎప్పుడైనా సిమెంట్ బెంచీలు ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో, అవి ప్రత్యేకం దీనికోసమే ఉద్దేశింపబడతాయి. సాయంకాలాలు అక్కడికి చేరుతారు అందరూ. చేరి ఇంకా కూర్చుని ఆ సబ్జెక్టు ఈ సబ్జెక్టు అని ఉండదు, సమస్తమైన సబ్జెక్టులు మాట్లాడతారు ఒక్క భగవంతుడు తప్ప. అన్నీ మాట్లాడుకుంటారు. అన్ని మాట్లాడుకోవడంలో ఒక్కొక్కడి నైపుణ్యం ఉంటుంది. వాడు ఇవాళ వాళ్ళ ఇంట్లో పప్పుచారు ఎలా చేశారో చెప్తాడు. ఎప్పుడు 80 ఏళ్ల వయస్సులో పప్పుచారు ఎలా చేశారో, ఆ పప్పుచారు తను నిడదవోల్లో ఎలా తిన్నాడో, ఆ పప్పుచారు గూడెంలో ఎలా తిన్నాడో, ఆ పప్పుచారు కలకత్తా ట్రాన్స్ఫర్ అయినప్పుడు దొరక్క తను ఎంత క్షోభించిపోయాడో, తన జీవితమే పోయినట్టు ఎంత బాధపడ్డాడో వాడు అది చెప్పుకుంటుంటాడు. అయితే చిత్రం ఏమిటంటే అది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే 8 అయిపోతున్నాయి, ఇలా వాచీలు చూసుకుంటూ మిగిలిన వాళ్ళందరూ పప్పుచారు గురించి వింటారు. ఇంటికెళ్ళి, అయ్యా మీరు ఇంతసేపు దేని గురించి విన్నారండి? నేను పప్పుచారు గురించి వినొచ్చానే అని భార్యకు కూడా చెప్పగలరా? ఇది ఎందుకు పనికొస్తుందంటే మళ్ళీ ఓసారి తలుచుకుని నవ్వుకోవడానికి పనికొస్తుంది తప్పించి మిమ్మల్ని ఆత్మోద్ధరణం ఏమైనా చేస్తోందా? మీకు వెళ్లిపోయినటువంటి కాలాన్ని భగవత్ స్వరూపంగా మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికొస్తోందా? పనికి రాదు. పరమాత్మ స్వరూపాన్ని మీలోకి ప్రవేశపెట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మీ యందు ప్రసరించడానికి హేతువయ్యేటటువంటి భగవత్ సంబంధమైన భాషణము ఏది ఉన్నదో అది మాత్రమే మీకు పుష్టినిస్తుంది. అందుకని కేవలం తీయగా ఉంటే సరిపోతుందా? సరిపోదు. అది లోపలికి వెళ్ళి బలాన్ని ఇవ్వాలి. అయితే బలాన్ని ఇవ్వాలని అది పట్టుకుని అసలు మీకు ఏమిటో అసలు ఆ విషయం అర్థం కాకుండా దాన్ని పట్టుకుని వ్యాకరణంలోకి, ధాతువుల్లోంచి, అందులోకి ఇందులోకి వెళ్ళిపోయి చెప్పేశాడు అనుకోండి. ఆయన ఏమిటో చాలా చెప్పారు కానండి, అది ఏమిటో మాకేం బుర్రలోకి ఎక్కలేదండి, అదంతా ఏమిటో అన్నాడు. బీజాక్షరం అన్నాడు, ధాతు అన్నాడు, శబ్దం అన్నాడు, పొల్లు అన్నాడు, హల్లు అన్నాడు, అచ్చు అన్నాడు, ఒత్తు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, దాంట్లోంచి ఇది వస్తున్నాడు, ఇందులోంచి అందులోంచి వస్తుంది అన్నాడు. ఏదో చాలా శక్తివంతం అన్నాడు కానండి, ఇది అని చెప్పడం మాకు కుదరదండి అంటే. అందుకని ఏమవ్వాలి? పసి పిల్లలకి ఏం పడుతుంది? తల్లి పాలు పడుతుంది. పాలు ఏమైపోతాయి? లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోతాయి. పాలు జీర్ణం అవ్వకపోవడం అన్నది ఉండదు. అలా ఎంతమంది విననివ్వండి. అందుకే సార్వభౌమిక మతము అని పేరు సనాతన ధర్మానికి. సర్వభూమికలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలదు. అలా ఉద్ధరించగలిగేటట్టు అందరినీ భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి భాషణా చాతుర్యము ఎవరిలో ఉన్నదో, ఎవరు భగవంతుణ్ణి తాను అనుభవించిన దాన్ని తన చుట్టూ చేరినటువంటి భక్తుల మనస్సుల్లోకి ప్రవేశపెట్టగలుగుతున్నాడో అటువంటి వాడు ధన్యుడయ్యున్నాడు. ఆసక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఆ పాలు పట్టగలుగుతున్నాడంటే అమ్మవారి అనుగ్రహంగా పడుతున్నాడు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి శరీరం విడిచిపెట్టి సంవత్సరం అయిపోయింది. ఈ కాకినాడ పట్టణంలో ఇప్పటికీ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి పేరు చెప్పుకోవడం వల్ల, ఆయన మాటలు వినడం వల్ల జీవితాలు మార్చుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయన పేరు చెప్తే సాష్టాంగ పడిపోయే వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అప్పలాచార్య స్వామి వారి వాక్కుక శక్తి? అంతకుముందు రామాయణం చెప్పలేదా? ఎందరో చెప్పారు, చెప్తున్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు ఒక్కరికే అంత ప్రతిష్ట రావడమే, ఆయన చెప్పిన రామాయణమే ప్రజల మనస్సుల్లోకి వెళ్ళిపోయి స్థిరంగా నిలబడిపోవడమే ఆయన యందు అమ్మ యొక్క అనుగ్రహం కలిగిందంత స్ఫుటంగా. అందుచేత మధు క్షీర ద్రాక్ష పండు కూడా చాలా తేలికగా జీర్ణమైపోయేటటువంటి పదార్థములలో అదొకటి. పైగా ద్రాక్ష పండుని వీరు ఇలా చిరిపారనుకోండి, తీయ చుక్క నోట్లో పడుతుంది. ద్రాక్ష పండు ఇలా చిరిపితే ఆ గింజ కబాల మెత్తటి పదార్థంతో గుజ్జుతో లోపలికి వెళ్ళింది అనుకోండి, ఎంత తీయగా ఉంటుందో. అలా అటువంటి గొప్ప కవితాశక్తిని, అటువంటి వాక్జరిని ఇవ్వగలిగినటువంటిది అమ్మవారు. ఇచ్చిందా? ఒక్కసారి నమస్కారం చేస్తే ఏమండి అంత శక్తి ఇచ్చేస్తుందా? అంత జ్ఞానం ఇచ్చేస్తుందా అమ్మవారు? ఒకటి కాదు, మీకు ప్రపంచంలో ఎన్ని ఉదాహరణలున్నాయో,
కాళిదాసు గారికి అంత కవిత్వ శక్తినిచ్చింది ఎవరిచ్చారు? అమ్మవారు ఇచ్చింది. కేవలం అమ్మ కటాక్షంతో చూసిందంతే. వెంటనే కాళిదాసు గారు శ్యామలాదండకం చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శక్తి? అమ్మవారు మూకుడని కంచిలో దేవాలయంలో ఎప్పుడు కూర్చునుండేవారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు. ఆయన మూగివాడు. సాధారణంగా మూగితనం ఉంటే చెవుడు కూడా ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు, అలా కూర్చుని ఉండేవారు. ఆయన అదృష్టం పట్టింది. ఒకనాడు అమ్మవారు అలా వెళ్ళిపోతూ చూసింది. చూసి నిర్హేతుకంగా అమ్మ తన యొక్క కరుణని ప్రసరింపచేసింది కళ్ళల్లోంచి. అంతే. కొంతమంది అంటారు మూకుడికి తన తాంబూలం తీసి ఆయన నోట్లో పెట్టిందంటారు. ఏదైతేనే అమ్మ కరుణ ప్రసరించిందంటే వెంటనే ఆయన నోటి వెంట 500 శ్లోకాలు వచ్చాయి. 500 శ్లోకాలు కూడా ఎంత గొప్పగా వచ్చాయో తెలుసా అండి? మూక పంచశతి అని పేరు దానికి. ఆయన అమ్మవారి మీద వెంటనే ఆర్యాశతకము అని ఒక శతకం చెప్పేశారు. అమ్మ ఒక్క చిరునవ్వు నవ్వింది. మందస్మిత శతకము అని చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పేశారు. వెంటనే అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుందో చూశారు. కటాక్ష శతకము అని అమ్మవారి యొక్క కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పేశారు. అమ్మవారి యొక్క పాదముల వంక చూశారు. పాదారవింద శతకము అని 100 శ్లోకాలు చెప్పేశారు. అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణన చేస్తూ స్తుతి శతకము అని 500 శ్లోకాలు చెప్పేశారు. అది మూక పంచశతి అని ఇప్పటికీ కూడా అమ్మవారి గురించి చదువుకునే వాళ్ళు పొంగిపోయేటటువంటి పంచశతిలో ఆ శతకాలవి. అమ్మవారి అనుగ్రహంతో మూకుడు ఆనాడు పలకలా, ఒక మూగివాడి చేత తల్లి పలికించరా? అంతవరకెందుకు, ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. నిన్నటి రోజున మీకు జంబుకేశ్వర క్షేత్రం గురించి మీకు కొన్ని మాటలు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ జంబుకేశ్వరంలో పూర్వకాలంలో మోహనాంగి అని ఒక ఆవిడ దేవాలయంలో తుడవడం, భగవంతుడి యొక్క అర్చన చేసేటటువంటి పళ్ళాలు చెంబులు మొదలైనటువంటివి కడగడం, సిద్ధం చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండేది. ఇప్పుడు గొప్ప సౌందర్య రాశి, పేరు కూడా మోహనాంగి. ఆవిడ సహజంగా గొప్ప శివభక్తురాలు. అదే ఆలయంలో వరదన్ అని చెప్పి ఒక విష్ణు భక్తుడు ఒక ఆయన ఉండేవారు, వైష్ణవ భక్తుడు. శ్రీ మహావిష్ణువుకి పరమశివుడికి తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటే, ఒకరే పరబ్రహ్మం. ఏకస్వమేవ బహుదా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ. ఒక స్వామి అలా ప్రకాశిస్తాడు, శివకేశవుల మధ్య భేదమేం ఉండదు. అందుకనే ఆ వరదన్ జన్మతః వైష్ణవుడు కావడం చేత ఆయనకి ఏం పని చేస్తుండేవారంటే, అంటే వైష్ణవులంటే ఆ పని చేస్తారని కాదు నా ఉద్దేశం, ఆయన విష్ణు భక్తుడు కావడం చేత మోహనాంగి శైవ కుటుంబంలో జన్మించింది. ఆవిడ ఒక ప్రతిజ్ఞ చేసింది, నేను ఎవరిని వివాహం చేసుకున్నా వాడు శైవుడైతేనే నేను వివాహం చేసుకుంటానండి ఆవిడ. ఈ వరదన్కి మోహనాంగిని వివాహం చేసుకోవాలని కోరిక. ఈయన ఏం చేసేవాడంటే రోజు అమ్మవారికి అయ్యవారికి నివేదన చెయ్యడానికి కావలసినటువంటి పదార్థాన్ని వండుతుండేవాడు ఆలయంలో. ఆ వంట చేసిన పదార్థాలు మహానైవేద్యం చేస్తుండేవారు స్వామికి. ఈ వరదన్ ఆ మోహనాంగిని అడిగాడు వివాహం చేసుకోమని. అయితే ఆవిడండి, నువ్వు శైవుడవైతేనే నేను వివాహం చేసుకుంటానని. ఆయన, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి కోసమని శైవుడిగా మారలేదు, మోహనాంగి కోసమని శైవుడిగా మారి ఒక రోజున ఆయన చేసింది ఏమిటో తెలుసా అండి? దేవాలయంలో కూర్చున్నాడు, తొందరగా పని అయిపోయింది, వచ్చి కూర్చున్నాడు ఒక స్తంభానికి ఆనుకుని. మోహనాంగి కూర్చుని ఆవిడికి ఎప్పుడు శివభక్తి, శివుని యొక్క వైభవాన్ని ఆవిడ వర్ణిస్తోంది. ఆయన మనస్సు అకస్మాత్తుగా శివకథలు వింటూ లయమైపోయి పొంగిపోయి మానసికంగా తనలోంచి తాను లేచి జంబుకేశ్వరంలో పరమశివుడికి అమ్మవారి పాదముల మీద పడి నమస్కరించాడు. లేచి వెళ్ళలా, అక్కడే కూర్చుని. ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందో తెలుసా అండి? వెంటనే గుళ్ళోంచి అఖిలాండేశ్వరి అమ్మవారు నడిచి బయటికి వచ్చి అతి ప్రసన్నమైనటువంటి చూపు చూసింది వరదన్ని. వెంటనే ఆనాటి నుంచి ఆయన శరీరం విడిచిపెట్టే వరకు నోరు విప్పితే చాలు ఎన్ని రకాలైనటువంటి ఛందస్సుల్లో ఎన్ని శ్లోకాలు, ఇక వర్షమే. ఆయన వచ్చి కూర్చున్నారా వర్షం. అందుకని ఆయన పేరేమని పెట్టారో తెలుసా అండి? ఇంకో పేరు ఈయనకి సరిపోదని కాలమేఘం అని పెట్టేశారు. నల్లటి మబ్బు వచ్చింది అనుకోండి, ఎలా వర్షించేస్తుందో. ఆయన వచ్చారనుకోండి సభలోకి, ఆయన్ని పిలిచి అయ్యా శివుడి గురించి ఒక్క మాట చెప్పండి అన్నారు అనుకోండి, 3 గంటల పాటు ఇంకా వరస దండకాలు, శ్లోకాలు, పద్యాలు వెళ్ళిపోవలసిందే నోటి నుంచి. పొంగిపోతుండేవాడు, చెప్పేస్తుండేవాడు. అలాగా ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి అనుగ్రహంలోంచి వచ్చేసింది. అంతవరకు ఎందుకు,
మీకొక్క విషయం విజ్ఞాపన చేస్తాను. దేవీ భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది. అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి కొడుకులు లేరు. ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం. ఆ చేసేటప్పుడు అందులో ఉద్గాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా వేదాన్ని పలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాణ్ణి గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు. యాగం అంతా పూర్తయిపోయింది. చిట్ట చివర సామవేదం చదువుతున్నారు. మొన్నటి రోజున మనం ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లలితాపరాభట్టారికా స్వరూపిణి అమ్మ చతుర్వేదమోధారయ అని ఇదిగో వినమ్మ అరుగ్వేదమోధారయ అంటే అప్పుడు వేదం చదివారు కదా. అలా చిట్ట చివర ఈయన సామవేదం చదువుతున్నాడు. ఆ సామవేదం చదువుతున్నప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది. దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నేను కొడుకు కోసమని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా, ఎంత తప్పు పని చేశావురా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి? ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణమునకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు. అలా వేదం పలికేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్ద స్వరూపంగా వేదాన్ని పలకాలి. ఒక్కొక్కసారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు. అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్ను ఇంత మాట అంటావా, నీకు మూఢుడైన కుమారుడు జన్మించుగాక అని చెప్పింది. పాపం ఈ దేవదత్తుడు వెళ్ళైన కాళ్ళ మీద పెట్టాడు. ఎంత మాట అన్నావయ్యా, కొడుకు కోసమని ఇంత ఇష్టి చేశారు. చిట్ట చివరికి ఏమైంది? ఇంత ఇష్టి చేసిన తర్వాత మూఢుడైన కొడుకు పుట్టాలని శపించావు. దీనివల్ల నాకేం కలుగుతుంది? అసలు కొడుకులు లేకపోయినా పర్వాలేదు, కానీ మూఢుడైన కొడుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుంది. అందుకని మహానుభావా నీ యొక్క కోపాన్ని ఉపసంహరించి నన్ను రక్షించన్నాడు. ఆయన అన్నాడు, పుట్టుక చేత మూఢుడు కానీ ఆ తరువాత అతను మహావిద్వాంసుడవుతాడు అన్నాడు. అయిపోయింది, ఇష్టి వెళ్ళిపోయారు అభిమానం వాళ్ళు. పాపం ఈ దేవదత్తుని యొక్క భార్య గర్భాన్ని ధరించింది, ఒక పిల్లవాణ్ణి కంది. ఆ పిల్లవాణ్ణి కూర్చోబెట్టుకుని దేవదత్తుడు సంధ్యావందనం నేర్పుదామంటే వాడు అలా చూస్తూ ఉండేవాడు. వాడి పేరు కూడా వాడి నోటికి తిరిగేది కాదు. ఉతధ్వజుడు అని పేరు పెట్టారు. ఆయన పేరే ఆయనకి నోరు తిరిగేది కాదు. అందుకని అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు. అలా కూర్చునేవాడు, ఒక చెక్క బొమ్మ కూర్చున్నట్టు ఉండేవాడు. తండ్రికి అసహ్యం వేసింది. ఒరే, నీలాంటి వాడి గురించి శాస్త్రంలో ఏం చెప్తారో తెలుసా? బ్రాహ్మణుడవై పుట్టి సంధ్యావందనం చెయ్యడం కూడా చేతకాక నోరు విప్పి 4 మంచి మాటలు పలకలేని నీలాంటి వాడికి శరీరమును పోషించడానికి కావలసినంత తిండి మాత్రమే పెట్టమని శాస్త్రం. అందుకని నీకు అంత తిండే పెట్టాలి, అంతకన్నా నువ్వు ఎందుకు పనికిరావు. ఇంకా నువ్వు చచ్చిపోకుండా అన్నం పెట్టాలంతే నీకు. నీలాంటి కొడుకు పుట్టి నాకు ఎంత అప్రతిష్ట తెచ్చారా అని వాపోయాడు తండ్రి. వాపోతే పాప ఆ మాటలు విన్నాడు. తల్లిదండ్రులు అంటున్న మాటలు చాలా బాధ కలిగింది. చిచ్చి, నేను ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు గంగానదీ తీరానికి. అక్కడ కుటీరం కట్టుకున్నాడు. కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతూ ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. పొద్దున్నే లేచేవాడు, చీకటితో గంగలోకి వెళ్ళేవాడు, స్నానం చేసేవాడు. కాకి ఎలా మునుగుతుందో అలా మునిగేవాడు. ఎందుకని? ఆ స్నానం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్పుకోవడం అవి ఆయనకేం చేతకావు. అందుకని కాకి స్నానం అంటారు. స్నానం చేసేసేవాడు, బయటకు వచ్చేసేవాడు, కూర్చునేవాడు. ఏదైనా ఓ కాయో పండో దొరికిందా తినేవాడు. ఎవరైనా తెచ్చి అక్కడ పెట్టారా తీసుకు తినేవాడు. ఏమంటే మీ పేరేమిటండి? మాట్లాడేవాడు కాడు. ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఇది ప్రజలకి బాగా నచ్చింది. అసలు ఆయనండి మౌనస్వామి. అసలు ఆయన ఏం మాట్లాడరో తెలుసా మీకు? 1 రూపాయి అడగరు, ఎవరింటికి రారు, భిక్ష అడగరు. ఎప్పుడు అలా మౌనంలో ఏం చూస్తాడో తెలియదు, ఏం వింటాడో తెలియదు. అసలు శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయనుకున్నారు. అనుకుని వాళ్లే పేరు పెట్టేసుకున్నారు. ఎంత గొప్ప తపస్సు అంటే అసలు ఇది తపస్సు అంటే. అందుకని ఆయన పేరు సత్య తపస్సుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకుని ఇంకా ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పదార్థాలు ఎట్టేవారు. ఇదేదో బానే ఉంది, మన నోరు విప్పామా మన బతుకు బయటడిపోతుంది, అక్షరం ముక్క రాదు మనకి. అందుకని అసలు మనం మాట్లాడాలి, మౌనంగా ఉంటాం. వాళ్ళు మౌనమే నాకు శ్రీరామ రక్ష, వాళ్ళు నేనేదో పెద్ద తపస్సునని ఇవన్నీ పెడుతున్నారు.
అని ఆయన హాయిగా రోజు ఏదో పాపాలు తినేవాడు, కానీ మనస్సులో కుమిలిపోతూ ఉండేవాడు. 14 ఏళ్ళు అయింది ఇల్లు విడిచిపెట్టేటప్పటికి. నాన్నగారు ఎలా ఉన్నారో, అమ్మ ఎలా ఉందో, నా బతుకు ఇలా అయిపోయింది, దొంగ బతుకు. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఒక్కసారి నోరు విప్పానా కర్రలెట్టి కొడతారు నన్ను. నేనేదో తపస్సు అనుకుని వీళ్ళు పెడుతున్నారు, తింటున్నాను, కూర్చుంటున్నాను. ఈ పర్ణశాల నేను తప్ప నాకేమీ తెలియదు. బయటికి వెళ్ళడానికి భయం, ఎవడేం అడుగుతాడో భయం, ఎవడన్నా కనపడేటప్పటికీ కళ్ళు మూసు కూర్చోవాలి అని అలా కూర్చున్నాడు పాపం. కూర్చుంటే ఆయన దురదృష్టమో ఆయన అదృష్టమో ఒక రోజున ఒక పెద్ద వేటగాడు వచ్చాడు. వాడు సాక్షాత్ కాలయముళ్ళే ఉన్నాడు. నల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు. ఆయన వస్తూ వస్తూ ఒక అడవి పందిని తరువుకొచ్చాడు. తరువుకొస్తే ఆ అడవి పంది యొక్క డొక్కలో ఆ కిరాతుడు విడిచిపెట్టినటువంటి బాణం గుచ్చుకుంది. అది నెత్తురోడుతూ తప్పుకోవడానికి మార్గం లేక పరిగెడుతూ ఈయన ఉన్నటువంటి ఆ పర్ణశాల యొక్క తడికి తోసుకుని లోపలికి వచ్చింది. ఈయన ఏదో కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాడు పాపం. ఏంట్రా ఈ ఎల్లరని కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా పంది కనపడింది. ఆ పంది డొక్కలో బాణం, అందులోంచి రక్తం వరద కింద కారిపోతోంది. నోరు తెరిచి అల్లల్లాడిపోతోంది, కన్నుల వెంట నీళ్లు. వెనక వచ్చేస్తున్నాడు. హుప్ అంటాం ఎగురేటప్పుడు. హుప్ అంటే అర్థం ఏంటంటే అది ఏమైనా బీజాక్షరమా అంటే అదో ఆ మాట అంటాం అంతే మనం. అలా ఆ పందిని చూశాడు. ఆయన మనస్సు ఒక్కసారి లయం అయిపోయింది. మనస్సులో అపారమైన కారుణ్యం కలిగింది ఆ పంది పట్ల. తనకి తెలియకుండానే ఐం అన్నాడు. అని ఇదేదో బానే ఉంది, ఈ అక్షరం ఏమిటోనో, ఇన్నాళ్ళకి నోరు విప్పానని ఆ అక్షరమే 2-3 మాటలు అన్నాడు. అంత తీవ్రంగా మనస్సు లయమైపోయినటువంటి స్థితిలో అమ్మవారి సారస్వత బీజాక్షరం ఆ అక్షరం. ఆ బీజాక్షరాన్ని నోటి వెంట పలికాడేమో, అమ్మవారు ఒక్కసారి ప్రసన్నమైన దృక్కులతో చూసింది. చూసేటప్పటికి ఇంకే ఉంది, అమ్మ చూసిందా, మహాపండితుడైపోయాడు. కిరాతుడు వచ్చాడు. వచ్చి, మహానుభావ, మీరు సద్బ్రాహ్మణులు తపస్సు చేస్తున్నారు, నేను పందిని కొట్టాను, ఆ పంది ఎక్కడ దాక్కుంది చెప్పండి అన్నాడు. చూశాడు ఆయన. అక్కడే ఆ ఉతక్షుడు చూసేటప్పటికీ అక్కడే ఉన్నటువంటి ఒక పొదలో పడుకుంది పాపం, అది ప్రాణభీతితో. ఈ పంది ఇక్కడే ఉన్నది అని చెప్పాడా? పంది ప్రాణాలు తీసేసినటువంటి పాపంలో కొంత భాగం తన ఖాతాలో పడుతుంది. పంది సంగతి నాకు తెలియదన్నాడా? సత్యం చెప్పిన దోషం తన ఖాతాలో పడుతుంది. ఇప్పుడు పాండిత్యం రావడం వల్ల ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలి? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? ఆలోచించాడు. ఆలోచించి వెంటనే అమ్మవారి అనుగ్రహంతో మహాపాండిత్యం వచ్చేసింది కదా. ఆయన అన్నాడు, యా పశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సమపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిం కిం పృచ్యతి పునః అన్నాడు. ఓ వ్యాధుడా, ఓ నిషాదుడా, ఓ బోయవాడా, ఓ జంతువులని చంపేవాడా, ఓ కిరాతుడా, ఎందుకని మాటలు అడుగుతావు? ఏది చూస్తోందో అది చెప్పదు, ఏది చెప్తుందో అది చూడదు. అందుకని ఇంత అడవిలోనికి ఇంకో జంతువు దొరకదా పో అన్నాడు. ఏమిటి ఇందులో అర్థం? చూసేదేది కన్ను, చూసిన కన్ను చెప్తోందా? చెప్పట్లేదు. చెప్పేదేది నోరు, చెప్పిన నోరు చూస్తోందా? చూడటం లేదు. చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. ఎందుకయ్యా నన్ను దింపుతావు మధ్యలో? ఇంకో చోటుకు పోవాలి. నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? నిజమే చెప్పాడు, అబద్ధము చెప్పాడు. కానీ ఆ అబద్ధం ఎందుకు పనికొచ్చింది? వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది. అలా అబద్ధం చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది. అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయా. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా? ఇంకింతకన్నా ఏమిటి? ఇంకా దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి మీకు? ప్రపంచంలో ఇప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళండి, దక్షిణ భారతదేశంలో తమిళనాడు దేవాలయాల్లో 63 మంది నాయనార్లలో ప్రముఖంగా ఉంటారు జ్ఞానసంబంధారు. ఆయన తండ్రి, ఆయన కూడా మనలా జన్మించారు జ్ఞానసంబంధారు. జ్ఞానసంబంధారు తండ్రి గారి పేరు శివభక్త హృదయుడు, తల్లి గారి పేరు భగవతి. వాళ్ళిద్దరికీ లేక లేక ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడిని తీసుకుని కొంచెం పెద్దవాడయ్యాడు, నడుస్తున్నాడు. ఒకనాడు తండ్రి గారు దేవాలయంలో ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందామని వెడుతున్నాడు. పిల్లవాడు వెంటబడ్డాడు. నాన్నగారు నేను వస్తానన్నాడు. సరే తీసుకెళ్లాడు తండ్రి గారు. తీసుకెళ్లి స్నానం చేసి ఆయన ఆ నీటిలో మునిగారు. మునిగేటప్పటికా ఒడ్డున కూర్చున్నాడు పిల్లాడు. వాడికి ఒక్కసారి భయం వేసింది. అమ్మో నాన్నగారు కనపట్టలేదు, నీళ్లలో మునిగిపోయారు అనుకున్నాడు. అనుకుని ఆయనకి ఏం చెయ్యాలో తెలియలేదు. ఆయన ఏదో అహమక్షర మంత్రం చెప్పుకోవడం కోసమని ఆ నీళ్లలో మునిగాడు. అమ్మో నాన్నగారు కనపట్టలేదనుకున్నాడు. అంతకు ముందు నాన్నగారు చెప్పినటువంటి మాట ఒకటి జ్ఞాపకం వచ్చింది. అంతకు ముందు గుళ్ళోకి వచ్చినప్పుడు నాన్నగారిని అడిగాడు, ఆ గుడి గోపురం మీద వాళ్ళిద్దరు ఎవరండి అని అడిగాడు. ఒరే
నీకు నేనెలా తండ్రినో ఈ సమస్త జగత్తుకి ఆ తోణిపురీశ్వరుడైన పరమేశ్వరుడు తండ్రి. ఆ పక్కనుందే పార్వతీదేవి, ఆవిడ అమ్మ. ఎప్పుడు కష్టం వచ్చినా నువ్వు నాన్నగారండి అని పిలిస్తే నేను పరిగెత్తుకొస్తున్నానే, అలా లోకంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆర్తితో వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తీరుస్తారా అందావిడ అని చెప్పేవాడు ఆయన. ఈయన ఏడుస్తూ చూశాడు, వాళ్ళిద్దరు కనపడ్డారు. నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఆయన్ని పిలిస్తే వస్తాడని చెప్పారు నాన్నగారు. ఇవాళ నాన్నగారు కనబట్టలేదు, నీళ్లలో మునిగిపోయారు అని వెంటనే అమ్మా అయ్యా పార్వతి పరమశివ పార్వతి పరమశివ అన్నాడు. ఎక్కడుంది నిజాయితీ? మనం చేస్తే పూజ విగ్రహాలని చూస్తాం, ఆయన విగ్రహాలని చూడలేదు, అమ్మవారిని అయ్యవారిని చూశాడు. పిల్లవాడి కదా, కాపక్ష్యం ఎక్కడుంది అని చూసి అరిచేసరికి కదిలిపోయాడు అంతటి పరమశివుడు కూడా. గబగబా వృషభవాహనం ఎక్కి అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి పిల్లవాడు ఏడుస్తున్నాడు. గబాలన వాడిని ఎత్తుకుని, అలా చూస్తావేం పార్వతి, పిల్లవాడు ఏడుస్తుంటే నీ స్తన్యాన్ని బంగారు గిన్నెలో పిండి ఆ పాలు పట్టు పిల్లవాడికి అన్నాడు. అంటే ఆవిడేంది కూడా చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు. వీడికి పాలు పడితే ఏమొస్తుందో తెలుసా? శివజ్ఞానం వస్తుంది. పట్టణ అంది. ఏమొస్తే నాకెందుకో, వాడు పిల్లవాడు. అమ్మా నాన్న అమ్మా నాన్న అని మనం ఉన్నామని నమ్మి ఏడ్చాడు. మనని చూసి పట్టేసేయి అన్నాడంతే. అమ్మ వెంటనే ఒక బంగారు గిన్నెలోకి తన స్తన్యాన్ని పిండి వాడికి పాలు పట్టేసింది. పట్టి మూతి తుడిచింది. శంకరుడు కళ్ళు తుడిచాడు. వాడు ఆ పాలు తాగి కూర్చున్నాడు హాయిగా. ఇంతలో తండ్రి లేచాడు, ఒళ్ళు తుడుచుకున్నాడు, పంచకట్టుకు వచ్చాడు ఆయన. వీళ్ళిద్దరూ మళ్ళీ గోడ మీదకి వెళ్ళిపోయారు కామ్గా. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లాన్ని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని పాపం గుళ్ళోకి ఎడుతున్నాడు. వీడు ఒక్కొక్క మంటపం దాటుతుంటే ఒక్కొక్క పచ్చికని చెప్తున్నాడు. పచ్చికం అంటే తమిళనాడులో ఏమిటంటే, ద్రవిడ భాషలో చెప్పాలి అంటే అదొక దండకంలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పచ్చికని చెప్పేస్తున్నాడు. వాడు లోపలి ప్రాకారాల దగ్గరికి వెళ్ళేటప్పటికి 2 చేతులతో భజన చేస్తూ పార్వతీ పరమేశ్వరుల మీద స్తోత్రం చేస్తుంటే వాడి చేతులు కంది అయితే ఎర్రబడ్డాయిట. ఎర్రపడితే చూడలేకపోయాక పార్వతీ పరమేశ్వరులు, ఒరే మా కోసం స్తోత్రం చేయడంలో ఆ చిన్ని చిన్ని చేతులు ఇలా ఇలా కొడుతూ ఉంటే చూడలేక పైనుంచి చిడతలు పడేసేట. ఆ చిడతలు పట్టుకుని పెద్దవాడయ్యేంత వరకు జ్ఞాన సంబంధం ఆ చిడతలు మోగిస్తూనే ఉండేవారు. మనకి చిన్నతనంలో పూర్వం ఒళ్ళో కూర్చోపెట్టుకుని నాన్నమ్మలు అమ్మమ్మలు కూర్చోపెట్టుకుని చక్కగా పిల్లలవి 2 చేతులు పట్టుకుని వాళ్ళు కూడా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని మోగిస్తుంటే కాసేపు అలా చేసిన తర్వాత ఒకవేళ అమ్మమ్మ నాన్నమ్మ చేతులు తీసేసిన పిల్లలు ఇలా ఇలా అంటుండేవారు. వాళ్ళకి తెలియకుండా భక్తి వచ్చేది. ఇప్పుడు అమ్మమ్మకి నాన్నమ్మకే టీవీ వదలదు, ఇంకా పిల్లలకేం చెప్తుంది ఆవిడ, పిల్లలతో ఏం చేయిస్తుంది, వాళ్ళకే టీవీ కావాలి. అందుకని అదిగో అది భక్తి అంటే. అందుకని ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడే. అమ్మ ఇలా పాలిచ్చినంత మాత్రం చేత అంత జ్ఞానం వచ్చిందే. ఆ అమ్మ ఏమివ్వలేదు. ఎంత పూజలు చేశారు వీళ్ళందరూ చెప్పండి. వీళ్ళందరూ ఎంతంత పూజలు చేస్తే పరమశివుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అమ్మవారిచ్చింది. బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంతే. పిలవగానే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీనా పణితయ. నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం. జ్ఞాపకం పెట్టుకోండి. శంకరాచార్యుల వారు జాతియందు కృపచేత మనకిచ్చారు. ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి, తప్పులు లేకుండా చదవాలి. ఇందులో ఒక గమ్మత్తుంది ఆ శ్లోకంలో. ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి. అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి. స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతోట అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది. కూర్చుని అమ్మా శరజ్యోత్స్నా సుగ్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా తత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనా ఫణితయ అని రోజు అది చదవడం నేర్పండి. మీరు 1,00,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు.
ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది. ఆనాడు అమ్మ కృప వాడి ఎందు ప్రసరిస్తుంది. అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళచ్చు. అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి, మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా, మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి. జ్ఞానము కావాలి కదా, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము, ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి, అది ప్రసరించడానికి పరమ హేతువైనటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు. అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పులు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి. ఇదొక శ్లోకం. దృశాద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచ దవీయాంతం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా స్తమకర నిపాతో హిమకర. ప్రతి వారి ఇంటి పూజా మందిరంలోనూ శంకరులు ఉండాలి. ఆదిశంకరులు పద్మాసనం వేసుకు కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చి రాని మాటలప్పుడు మీరు తీసుకెళ్లి కూర్చోబెడితే, మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే, ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరు ఒక్క 10 మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా, మీ వంశమే చరితార్థం అయిపోవచ్చు. అంతటి మహాభక్తులు కావచ్చు, అంతటి మహాపండితుడు కావచ్చు, ఒక గొప్ప కవి కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, లేదా లౌకికంగా పెద్ద పొజిషన్ లోకి వెళ్లి 10 మందికి భిక్ష పెట్టిన వాడు కావచ్చు. అందుచేత ఇవి అమృత గుళికలు, మర్చిపోకండి. ఇవాళ రేపటితోనే పూర్తి చేసేస్తున్నాను కనుక ఇంకొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. అమ్మవారి యొక్క నయన వైభవం చాలా గొప్పది. వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నభలోచన అంటారు వ్యాస భగవానుడు లలితా సహస్రంలో. అమ్మవారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మ పరిగెత్తుకు రావక్కర్లేదు. ఆవిడ దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా కదా. ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండములన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా దాటి చూడగలిగినటువంటి కారుణ్యమూర్తి కదా అమ్మ. ఆ అమ్మ కంటిలో నవరసాలు కనపడ్డాన్ని శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. ఎందుకు వర్ణించడం అంటే, అమ్మ కళ్ళ యొక్క వైభవాన్ని మీరు అనుభవించి అమ్మ కంటి వంకొక్కసారి చూశారనుకోండి, అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చేప పిల్లని చేప ధన్యం ఇచ్చి పోషించారు. పిల్లని ఆ చేప పోషించేటప్పుడు కేవలం అలా చూపులతో చూస్తుంది. చూడగానే ఆ చూపులు చూసేటప్పటికి చేప పిల్లకి ఆకలి తీరిపోతుంది. అలా అమ్మవారికి అందుకే మీనాక్షి అని పేరు. ఆవిడ మీననేత్రములతో ఉంటుంది. మీనాక్షి అన్న పేరు విచిత్రం ఏంటంటే, చాలా గొప్ప నామమైన లలితా సహస్రనామ స్తోత్రంలో ఎక్కడా ప్రకటంగా మీనాక్షి అన్న నామాన్ని వాడలేదు వ్యాసుడు. వాడకుండా కానీ సంకేతించారు. వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అని మీనాక్షి అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకటింపచేశారు. శంకరాచార్యులు వారు కూడా అమ్మవారి కన్నువేపుకి మనం చూశామా, ఆ ఒక్కసారి తల్లి కళ్ళవంక అలా చూసేసరికి మనలో ఉండేటటువంటి ఇప్పటి వరకు ఉన్న ఆందోళనలన్నీ ఉపశమించి మీరు ఒక గొప్ప శాంతిని, సంతోషాన్ని అనుభవిస్తారు. అందుకని అది కేవలం కన్నుగా వర్ణిస్తే మన మనస్సు నిలబడదని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చిత్రమైన గారడీ చేశారు శంకరాచార్యుల వారు. ఎన్నెన్ని విన్యాసాలు ప్రదర్శించారంటే మహానుభావుడు అమ్మవారి కళ్ళల్లో నవరసాల్ని చూపించారు. మీకు ఒక్క విచిత్రం ఉంది. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, పెదవుల్లో తెలుస్తుంది, పెదవులు అదురుతాయి. అదే మీకు సంతోషం వచ్చిందనుకోండి, లేకపోతే మీకు కారుణ్యం వచ్చిందనుకోండి, పెదవుల్లో కనపడుతుందా? కనపడదు. లేకపోతే నాకు అపారమైన కోపం వచ్చిందనుకోండి, నా పాదాల్లో కనపడుతుందా? ఏం కనపడదు. కానీ నవరసాలు కూడా శాంతము, శృంగారము, బీభత్సము, రౌద్రము అన్ని ఎక్కడ కనపడతాయి? ఒక్క కళ్ళల్లో కనపడతాయి. ఆయన ఇలా చూశారనుకోండి, ఆయన ఏం నోరు విప్పి మాట్లాడలేదు, మీరు ఏదో వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అనుకోండి, తర్వాత వస్తాను సార్ అయితేను అంటారు. ఎలా తెలిసింది మీకు ఆయన విసుగ్గా ఉన్నారని? కళ్ళని బట్టి. మీరు కొంచెం తొందరగా చెప్తున్నారు అనుకోండి, అన్నాడు అనుకోండి ఆయన, ఏమో అంత గబగబా మెల్లిగా చెప్పు పర్వాలేదు అన్నారని.
మీరు ఆయన చూస్తూనే ఇలా నవ్వుతూ మీరు కట్టెని తీసుకుని లోపలికి వెళ్ళేటప్పటికి చాలా ప్రసన్నంగా మీ వంక నవ్వుతూ చూసి అన్నాడు అనుకోండి, అమ్మ ఇవాళ గురువు గారు మంచి ప్లీజింగ్ మూడ్ లో ఉన్నాడు, 2 మాటలు చెప్పుకోవచ్చు మనం అనుకుంటారు. అందుకని నవరసాలు ఎక్కడ కనపడతాయి? కళ్ళల్లో కనపడతాయి. దీన్ని ఆధారం చేసుకుని అమ్మవారి కళ్ళల్లో నవరసాలు సృష్టి చేస్తారు శంకరాచార్యుల వారు. ఎంత ఔచిత్యమైనటువంటి సృష్టి చేస్తారో చూడండి. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చమపరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి అని ఎంత చిత్రంగా మాట్లాడతారంటే, శివే శృంగారార్ధ అమ్మవారుట కన్నులలో పరమశివుడికి సంబంధించినటువంటి విషయాల్ని శివుణ్ణి చూసినప్పుడు అమ్మవారి కళ్ళల్లో శృంగార రసం తొణికిసలాడుతుంది. ఎందుకని? అసలు అమ్మవారిలో ఒక గొప్పతనం ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆవిడ పరమశివుణ్ణి తనకున్నటువంటి శృంగార రసం చేత కప్పేసి తెల్లటి అయ్యవారిని ఎర్రటి అయ్యవారిగా మార్చేసి. అంటే మీరు బాహ్యంలో ఇందులో శృంగారాన్ని ఆలోచించకండి. దౌర్భాగ్యమైన శృంగారం గురించి కాముకత్వం గురించి చెప్పట్లేదు శంకరులు. అమ్మవారి యొక్క పాతివ్రత్యం చేత అయ్యవారి మనస్సుని వశం చేసుకోవడాన్ని చెప్తారు. అమ్మ యొక్క నవ్వు చూసేటప్పటికి, అమ్మని చూసేటప్పటికి ఇంత శంకరుడు కూడా ఎంత ఆనందపడిపోతారో తెలుసా అండి? భార్య అంటే ఇది. ఎంత అలిసిపోయి ఎంత చికాగ్గా భర్త ఇంటికి రానివ్వండి, భర్త వచ్చి కూర్చుని ఆ జేబులోంచి కళ్ళజోడు పెన్ను అవి తీసి అక్కడ పెట్టేసేసి కూర్చునేటప్పటికి, మీ ఊరి నుంచి వచ్చేసాడు మీ తమ్ముడు, ఎక్కడికో బయటికి వెళ్ళాడు, 1 గంటలో వస్తా అన్నాడు అందనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి పోసేసినట్టు ఉంటుంది. అదే భార్య, ఏమండి ఇవాళ ఎంత సంతోషకరమైన విషయమో తెలుసా, మన ఊరి నుంచి మా మరిది వచ్చాడు అందనుకోండి, మీ తమ్ముడు వచ్చాడు మీ ఊరి నుంచి అంతే ఉండేటటువంటి జుగుప్స వేరు. మన ఊరి నుంచి మా మరిది వచ్చాడని అనుకోండి, అప్పుడు భర్తకి వెంటనే అబ్బా నా మనసెరిగిన భార్యరా ఎంత ఆప్యాయంగా మాట్లాడిందో చూసావా అనిపిస్తుంది. ఆ భార్య ముఖం చూసేటప్పటికి భర్త ఉల్లాసాన్ని పొందాలి, మానసికమైనటువంటి విశ్రాంతిని పొందాలి. ఇది అమ్మవారి యొక్క ముఖం చూస్తే ఎలా ఉంటుందో శంకరులు వర్ణిస్తారు. ఒక చోట అంటారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యకమనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు. ఒక నాట మన్మధుడికి ఎప్పటి నుంచో కడుపు మంట. ఈ పరమశివుడు 3వ కన్ను తెరిచినందుకు కాల్చేశాడురా, ఈయన మీదకి యుద్ధానికి వెళ్ళి నేను ఎప్పటికైనా గెలుస్తానా అనుకునేవాట. ఒకనాడు శంకరుడి కింకరులు వచ్చి చెప్పారట, శంకరా మీ మీదకి యుద్ధానికి వస్తున్నారు శత్రువులు అన్నారట. నా మీదకి శత్రువులు రాగలిగిన వాడెవడరా, నేను చేతిలో మేరు పర్వతాన్ని తీసుకొచ్చి కోదండంగా పట్టుకుంటాను, మొత్తం భూమినంతకే రథం చేసుకుంటాను, సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుంటాను, వేదములను గుర్రములుగా పెట్టుకుంటాను, బ్రహ్మగారిని సారథిగా పెట్టుకుంటాను, శ్రీ మహావిష్ణువుని బాణంగా పెట్టుకుంటాను. అలాంటి వాణ్ణి నా మీదకి యుద్ధానికి వస్తారా, ఎవడరా నా మీదకి యుద్ధానికి వచ్చింది అన్నట్ట. అంటే స్వామి మీ మీదకి మన్మధుడు యుద్ధానికి వస్తున్నాడు అన్నట్ట. ఏమిరా, ఒకనాడు నా 3వ కంటి మంట చేత కాలిపోయిన మన్మధుడు నా మీదకి యుద్ధానికి వచ్చాడా, పదండి ఎక్కడి రథం అన్నట్ట అని మహానుభావుడు పెద్ద రథం ఎక్కి వెనక నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు వీళ్ళందరూ పెద్ద పటాటోపంగా వచ్చేస్తున్నారు. చేతిలో పెద్ద కోదండం పట్టుకుని రౌద్ర స్వరూపంతో వచ్చేశారు. వచ్చేసేటప్పటికి మన్మధుడు కూడా రథం ఎక్కేట. ఏమిటి ఆయన రథం ఏమిటి, అమ్మవారి ముఖాన్నే రథంగా చేసేసుకున్నట్ట మన్మధుడు. ఆ రథానికి 4 చక్రాలు ఉండాలి కదా, మరి ఆయన రథానికి 2 చక్రాలు, సూర్యచంద్రులు ఇద్దరే. ఈయన రథానికో 4 చక్రాలు, మన్మధుడి రథానికి ఏమిటిటా 4 చక్రాలు? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకములు ఉన్నాయి కదా, ఆ తాటంకములు అమ్మవారి బుగ్గలనేటటువంటి అద్దాల్లో ప్రతిఫలిస్తున్నాయిట. ఇక్కడ ప్రతిబింబం పడుతోందిట, ఇక్కడ బింబం ఉందిట. ఈ ప్రతిబింబము బింబము అనేటటువంటి 4 చక్రాలున్న అమ్మవారి ముఖం అనేటటువంటి రథం ఎక్కి మన్మధుడు వస్తున్నట్ట. అట్నుంచి పరమశివుడు వచ్చేట. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యదృశ్యత్కమనిరథమర్కేందు చరణం. చూశాట, ఏడురా మన్మథుడు ఎక్కడున్నాడు రథంలో, ఏది చూపించండి ఆయన రథం అన్నట్ట. అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారట, స్వామి అదిగో మీ ఆవిడ ముఖమే రథం చేసుకొచ్చాడయ్యా, అదిగో అందులో ఉన్నాడన్నట్ట. అనేటప్పటికీ శంకరుడు ఒక్కసారి ఇలా చూశాట వాళ్ళ ఆవిడ వంక.
వాళ్ళ ఆవిడ ముఖమేమో అమ్మవారు చటక్కున ఒక నవ్వు నవ్విందిట. ఆ నవ్వు నవ్వేటప్పటికి ఇంత శంకరుడు కూడా ఆ ధనస్సు పక్కన పెట్టేసి పార్వతి అంటే గబగబా రథం దిగెళ్ళి పక్కన కూర్చున్నట్టు. అప్పుడు మన్మధుడు అనుకున్నట్ట, అసలు నేను ఇంకా ధనస్తే ఎక్కువ పెట్టలేదు, దిగిపోయాడు, నా రథం చూసే భయపడిపోయాడు అని గెలిచేశానన్నట్టు. అందుకని మన్మధుడిని గెలిపించింది ఎవరు? అమ్మవారి ముఖమండలం. అంటే అమ్మవారి ముఖమండలము సర్వకాలములయందు పరమశివుడికి అంత ప్రీతిపాత్రమై ఉంటుంది. అంతవరకే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని వారిద్దరి మనస్సులు ఒండురులయందు అలా రమించేటటువంటి హృదయం ఉన్నవారు. అందుకని శివే శృంగారార్ధ తదితర జనే కుచ్చనపరా, అమ్మవారి కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది? అమ్మవారి దృష్టిలో 3 లోకములలో ఉన్న సర్వ ప్రాణులు ఆవిడ పిల్లలే. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ. కానీ ఈ వచ్చినటువంటి పిల్లలు ఎప్పుడైనా అమ్మవారిలో ఉన్న అమ్మతనాన్ని చూడకుండా అమ్మవారిలో ఆడతనాన్ని చూశాడా వచ్చినవాడు, ఆనాడు అమ్మ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుందిట. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అవుతుంది ఆవిడ ఆ రోజున. అందుకని ఆ అమ్మవారి కళ్ళల్లో శివేతరుడైన వాడు, అందరూ శివులే, కానీ ఎప్పుడైనా తనని తాను కొడుకుగా కాక అమ్మవారిలో ఆడతనాన్ని చూసిన దౌర్భాగ్యుడు ఎవడైనా కనబడ్డాడా అమ్మ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుందిట. అందుకని శివే శృంగారార్ధ తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం. అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటుందిట. కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి కూర్చుంటుంది. కూర్చుంటే అమ్మవారు ప్రసాదం తీసుకుని తాంబూలం వేసుకుని సరస్వతీదేవి వంక చూసి అంటుందిట, ఓయ్ సరస్వతి ఓ పాట పాడు అంటుందిట. అంటే సరస్వతీదేవి గలీబి విపంచి అంటారు కదా, ఆ అమ్మవారి యొక్క వీణ ఉంటుంది కదా, ఆ సరస్వతీదేవి వీణ పట్టుకుని పరమశివుని యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తుంటుందిట. స్తోత్రం చేస్తూ పాట పాడుతుంటుందిట. ఎంత చిత్రమో తెలుసా అండి? సరస్వతీదేవి అంత పాట పాడితే తాంబూలా రుణపల్లవా ధరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే. ఆ పాట వింటూ పరమశివుడి గురించి వింటూ పొంగిపోతూ తాంబూలం నవ్వుతూ ఎర్రటి నోటితోటి సన్న నవ్వు నవ్వుతూ ఇలా ఇలా అంటుంటుందిట. అంటున్నప్పుడు ఆ తాటంకాలు ఇలా ఇలా కదులుతూ ఉంటాయిట. అవి బొగ్గల్లో ప్రతిబింబాలు ఇలా ఇలా కదులుతుంటాయిట. ఆ పాట విని 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 వాళ్ళ ఆయన గురించి పొంగిపోయి వినేసి శాబాష్ అంటుంది. అనేటప్పటికీ అమ్మా ఇంత పాట పాడాను కానీ నీ శాబాష్ అన్న మాటలో ఉన్న గొప్పతనం ఈ పాటలో లేదు. ఎంత బాగున్నావమ్మా, ఇంకా నేనెందుకు పాడాం అని గలీబు తొడిగేస్తుంది సరస్వతీదేవి. అందుకని ఆ తల్లి పరమశివుడి యొక్క వైభవాన్ని అంత వర్ణిస్తుంటే శంకరుడి తలలో ఉన్నటువంటి గంగమ్మ తొంగి చూస్తుంది. నేను భార్యనే కదా అని ఆవిడికి పాపం తాపత్రయం. తొంగి చూసేటప్పటికి పక్క నుంచి పార్వతీదేవి ఇలా చూస్తుంది. ఏమే పాణిగ్రహణం చేసింది నన్ను, నిన్ను భరించాడంతే, అలాంటిది భరించాడు కనుక భర్త నన్ను పాణిగ్రహణం చేశాడు, నువ్వు పక్కన తోగికోడల్లా నువ్వు కూడా సకల స్త్రీ, నువ్వు కూడా నీ భర్త అని చూస్తున్నావా అని గంగమ్మని చూసేటప్పటికి మాత్రం అమ్మవారి కళ్ళల్లో క్రోధం కనబడుతుంది. ఎంత అమ్మవారైతే మాత్రం పాతివ్రత్యమే కదండి. భర్తని వేరొకరు పంచుకుంటున్నారంటే ఆ కళ్ళల్లోని కనపడకపోతే ఏదో తేడా ఉన్నట్టు, అది కనపడాలి. అందుకని శంకరులు ఎంత గొప్ప ఊహో చూడండి. సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి, అసలైన స్థాణుహు అని పేరు. పరమశివుడు ఒక దొంగ కూర్చున్నట్టు కూర్చుంటాడు, ఆయనలో ఆయనే అలా ఆనందం పొందేస్తూ. అమ్మవారు ఆయనలో శక్తి స్వరూపమై ప్రవేశించి రాక్షస సంహారం చేస్తుంటుంది ఆయనతోటి. అలాంటి పరమశివుడు ఆయన వైభవాన్ని, ఆయన గజాసురుణ్ణి సంహరించడం, మన్మధుణ్ణి కాల్చేయడం, యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఎడమ కాలి పాదంతో ఒక్క తన్ను తన్నడం, ఇలాంటి కథ త్రిపురాసుర సంహారం, ఇవన్నీ వింటూ ఉంటుందిట అమ్మవారు. విని పొంగిపోతుందిట. పొంగిపోతూ అందులో ఎలాంటి సంహారమే, సామాన్యమైన సంహారం ఏంటి? త్రిపురాసుర సంహారం అంటే వాళ్ళు కోరారు బ్రహ్మగారిని, మాకు చావు ఉండకూడదన్నారు వాళ్ళు ముగ్గురు. అంటే చావు ఉండకుండా ఉండడం కుదరదురా, మీరు ఏదైనా ఇంకో వరం కోరుకోండి అన్నారు బ్రహ్మగారు. అయితే మేము వరం కోరుకుంటాం, ఏమిటో తెలుసా? మా ముగ్గురికి 3 పట్టణాలు ఉండాలి, ఒకటి బంగారు, ఒకటి వెండి, ఒకటి ఇనుము. ఈ 3 ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. 1000 సంవత్సరాలకొక్కసారి పుష్కలావర్తక మేఘములు వర్షించాలి. అవి వర్షిస్తున్నప్పుడు ఈ 3 పట్టణములు ఒకేసారి కొంచెం సేపు ఒక సరళ రేఖలోకి రావాలి.
అప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ పట్టనటువంటి ధనస్సు పట్టుకుని, ఎన్నడూ లేని బాణం పట్టుకుని, దేవతా సార్వభౌముడైనటువంటి వాడు సృష్టిలో లేని రథాన్నికి ఒకే బాణంతో మా 3 పట్టణాలని కొడితే ఆనాడు మేము మరణిస్తాం, అలా వరమేమన్నాడు. అంటే ఆయన అన్నాడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఎప్పుడు వస్తాడు అలాంటి వాడు అని. వచ్చాడు, రానే వచ్చాడు. ఎవరు? శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాలిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్య పీఠే శుభార్హే అసీన సోమచూడ సకరుణనయన సంగన స్వేర వక్ర శంభుశ్రీ భ్రమరీచ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పేరు పరమశివుడికి. ఆయన దేవతా సార్వభౌముడు. ఆయన రథం ఎక్కాడు, భూమిని రథం చేసుకున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరు రథచక్రాలయ్యారు, వేదములు గుర్రాలయ్యాయి, బ్రహ్మదేవుడు పగ్గాలు పట్టుకున్నాడు, శ్రీ మహావిష్ణువు చేతిలోకి బాణమై వచ్చారు. ఆనాడు మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా చేతిలో పట్టుకుని ఒక్కసారి మిమ్మల్ని చంపడానికి బాణం కావాలా అని 3వ కంటి మంటతో చూశాక, చూస్తే వీళ్ళందరూ పరిగెత్తుకొచ్చాక సోమచ్చ భగవాన్ విష్ణు అని పరిగెత్తుకొచ్చి, స్వామి స్వామి నీ 3వ కంటి మంటతో కాల్చేకయ్యా, ఒక్కసారి మమ్మల్ని బాణంగా నీ చేత్తో పట్టుకోవయ్యా అని బతిమాలేట. బతిమాలితే అప్పుడు ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ప్రయోగించి కాల్చేశాడు. ఈ కథలన్నీ సరస్వతీదేవి వీణ మీద పాడుతుంటుందిట. పాడుతుంటే అమ్మవారు వాటిని వింటూ పొంగిపోతుందట. పొంగిపోయి అబ్బా మా ఆయన కదా ఇంత గొప్పవారు అని సంతోషపడిపోయి విస్మయవతి కచేరీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మవారి కళ్ళు ఉంటాయిట, అబ్బా మా ఆయన నిజంగా ఎలా చేశారో ఆ సంహారాలు, ఎలా చేశారో ఆ రాక్షస సంహారం, ఎంత భక్తికి వశుడైపోతాడో మా ఆయన అని అయ్యవారి గురించి విని అలా అద్భుత రసం కళ్ళల్లో కనపడుతుంది. గిరిత చరితే విస్మయవతి హరాహిభ్యో భీత. ఈలోగా పరమశివుడు వచ్చి పక్కన కూర్చుంటారు. పరమశివుడు వస్తున్నాడని చెప్పి పెద్ద కోలాహలంగా అరుస్తారు. అరిచేటప్పటికిట అమ్మవారు సింహాసనం దిగి, ఇంత అమ్మవారు కూడా గబ 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 వెడుతుందట అయ్యవారికి ఎదురు. వెడుతుంటే వర్ణన చేస్తారు బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ వరుసలో నిలబడతారు. అమ్మ అనుకోకుండా అకస్మాత్తుగా సింహాసనం దిగి వెడుతోందేమో, అలా వెడుతున్నప్పుడు ఇలా నిలబడి ఉండకూడదని వాళ్ళు గభాలన శిరస్సులు వంచి నమస్కారం చేస్తారట. నమస్కారం చేస్తుంటే చుట్టూ ఉన్న చెలికెత్తరు అంటారట, అమ్మా రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజస్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అమ్మా జాగ్రత్త జాగ్రత్త, అది బ్రహ్మగారి కిరీటం నీ కాలుకు తగులుతుందేమో, నీ కాలు నొచ్చుకుంటుంది. తగిలితే ఆయన సంతోషిస్తాడు కొడుకు కాబట్టి, కానీ నీ కాలు నొచ్చుకుంటుంది. అదిగో 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 విష్ణుమూర్తి యొక్క కిరీటం, నీ బిడ్డడు, నీ కాలికి తగులుతుందేమో, అది ఇంద్రుడి కిరీటం అని అమ్మవారిని గబగబా వెడుతుంటే చెలికెత్తెలు వచ్చి తీసుకెడతారట. అమ్మవారు వెళ్లి శంకరుడు కనపడినప్పుడల్లా పొంగిపోయి మోకాళ్ళ మీద వంగి అయ్యవారి పాదాలకి తన బొట్టు ముద్రపడేటట్టు నమస్కరిస్తూ ఉంటుందిట. అందుకని శంకరులు అంటారమ్మా నీ మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉన్నాయమ్మా, నీ ఒళ్ళంతా సౌకుమారిని అన్నారు. ఒక కొడుకు దర్శనం చేసినట్టు చేశారు. పిల్లాడు చూడండి, 2వ క్లాస్ చదువుకుంటూ ఉంటాడు పిల్లాడు. 2వ క్లాస్ చదువుకుంటున్న పిల్లాడిని అమ్మ రాత్రి పడుకుని, అంటే ఆవిడ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆవిడ పడుకుని ఉండగా ఎవరు మాత్రం లోపలికి వచ్చి చూస్తారు? ఎవరు చూడరు. కొడుకు మాత్రం 2వ క్లాస్ చదువుకుంటున్నాడు. వాడిని పిలిచి, అంత పెద్ద అధికారినైతే మాత్రం ఆఫీసులో పనిచేసే పియ్యని పిలిచి కాసేపు కాళ్ళట్టబోయ్ అంత కదా అమ్మ. ఆవిడ ఏమంటుంది? ఎవరిని పిలుస్తుంది? కొడుకుని పిలుస్తుంది. పిలిచి, ఒరే నాన్న నా కాళ్ళు పట్రా అంటుంది. అని అమ్మ పడుకున్నప్పుడు అమ్మ చీర కొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి, ఆ పిల్లాడు అమ్మ కాళ్ళు పడుతూ అమ్మా ఏంటమ్మా నీ మోకాళ్ళ మీద ఇక్కడ ఇంత గరుగ్గా అట్ట కట్టేసినట్టుంది ఏంటమ్మా అంటాడు. అలా అడగడంలో పిల్లవాడు అమ్మ యొక్క ఆ మోకాలి చిప్ప మీద ఉన్న గరుకుతనాన్ని చూసి మురిసిపోయి అమాయకత్వంతో ఏమీ తెలియకుండా వాత్సల్యంతో అడుగుతాడా, లేకపోతే అమ్మలో ఆడతనాన్ని చూసి అడుగుతాడా? శంకరులు చెప్పిన ఆ శ్లోకాలలో ఆడతనాన్ని దర్శనం చేయగలిగిన దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే వాడు రౌరవాది నరకములకు పోతాడు. అది శంకరుల యొక్క దృష్టి. పసిపిల్లవాడై చెప్పుకున్నారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకాలు.
అందుకని అమ్మా నీ మోకాళ్ళు గరుకెక్కాయమ్మా నా తండ్రికి నమస్కరించి నమస్కరించి అన్నారు. అటువంటి తల్లి కనుక తల్లి వెళ్ళి ఆ అయ్యవారి పాదాలకు నమస్కారం చేసి శంకరుడితో కలిసి వచ్చి సింహాసనం మీద కూర్చుంటుందిట. కూర్చుని అసలే అమ్మ ఎరుపు, దానికి తోడు పక్కన భర్త వచ్చి కూర్చున్నాడు. కూర్చుని అందులోనూ అమ్మవారి వంక ఇలా చూస్తాట. పేరాల పరమశర్మ గారికి దర్శనమైంది రాత్రి పడుకుంటే. అమ్మో ఇలాంటి దర్శనం అయితే ఇది రాయొచ్చో రాయకూడదో అని ఆయనకి భయం వేసింది. రాయడం మానేశారు పద్యం. మర్నాడు రాత్రి పడుకున్నారు. మళ్ళీ అలాగే దర్శనం ఇచ్చింది అమ్మవారు. ఇదేమిట్రా మళ్ళీ ఇలాగే దర్శనం ఇచ్చిందని భయపడి మళ్ళీ రాయడం మానేశారు. 3వ రోజున మళ్ళీ దర్శనం ఇచ్చింది. ఇచ్చి శర్మ దేనికి భయపడతావు, నేను నీకు ఇలాంటి దర్శనం ఇచ్చాను రాయ్ అంది అమ్మవారు. అంటే అప్పుడు పద్యం రాశారు శారదానంద లహరిలో. ఏమిటో తెలుసా అండి? బాల శశంకరేకపై వ్రాలిన ముంగురు లక్షరాకృతింగాల ఉమాముఖాబ్జమున్ కన్గొని చంద్రకళాధరుండు లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము శిక్షాలతమన్న నవ్వుకును శాంకరిమాకు ప్రసన్నమయ్యడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారట. కూర్చుంటే అయ్యవారు అమ్మవారి వంక తదేకంగా ఇలా చూస్తున్నారట. చుట్టూ ప్రమదగణాలందరూ ఉన్నారు. అమ్మవారు అయ్యవారి వంక చూసి అందుక ఏమిట చూపు అసహ్యంగా బాగుంటుంది, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎదురుగుండా, ఏమిటి అలా చూస్తారు నా వంక, పైగా చూసి పిరిమిలు తడుపుకుంటున్నారేంటి అందుక. అంటే ఆయన అన్నట, పార్వతి నేనేం తప్పు చెయ్యట్లేదు, బాల శశాంకరేఖపై చూసావా నీ ముఖం చంద్రబింబంలా ఉంటుంది, దాని మీద నీ ముంగురులు ఇలా 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 పడ్డాయి. పడ్డప్పుడు ఒకటి లా పడింది, ఒకటి ఇలా పడింది, ఒకటి లా పడింది. అది చదువుతున్నా లలిత 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 అని చదువుకుంటున్నాను. ఒకవేళ చదవడం నా తప్పైతే ఈ పెరిమిల్లు నువ్వు శిక్షించు అన్నట్ట. అన్నప్పుడు పోదురు మీ గడుచుతనం అని నవ్విన అమ్మవారుందే ఆ శాంకరి మాకు ప్రసన్నమయ్యాడు అని రాసుకున్నారు పేరాల భరతశర్మ గారు. అందుకని పక్కన అయ్యవారు వచ్చి కూర్చుంటే అసలే అమ్మ ఎరుపు, దానికి తోడు పక్కన భర్త వచ్చి కూర్చున్నారు. దానితో అమ్మవారి బుగ్గలు మరింత రాగరంజితములైపోతాయిట పాతివ్రత్యం చేత. అయ్యా సంతోషంలో ఒక్కసారి మా ఆయన కదా సరస్వతీదేవి ఇంత కచేరీ చేసింది, ఎంత గొప్పవారు మా వారు అని ఒకసారి ఇలా చెయ్యి పట్టుకుందామని ఇలా చెయ్యి పట్టుకోబోయింది సార్. శంకరుడి చేతికి రిష్టువాచీలా కంకణాలా పిల్లపావులు చుట్టుకుంటాడు ఆయన. ఆ పిల్లపావు ఇదేదో అమ్మవారి చెయ్యి చక్క ఎర్ర తామర పువ్వులా ఉంది, బాగుంది మెత్తగానని ఆ పాము మెల్లిగా అయ్యవారి చేతి నుంచి అమ్మవారి చేతి మీదకి ఎక్కింది. ఎక్కేటప్పటికి హరాహిభ్యో భీత పాము అని ఒక్కసారి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది. నిజంగా ఆవిడ భయమా? ఆవిడ సమస్త జీవకోటిలో కుండలిని స్వరూపంతో పావుగా పడుకుని ఉండేదే ఆవిడ. శివలింగం లింగాకారంలో ఉంటే పావుగా చుట్టుకుని ఉండేదే ఆవిడే. అటువంటి కలికని శంకరుల దర్శనం చూడండి అమ్మా. అప్పుడమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది. హరాహిభ్యో భీత సరసిరుహతౌ భాగ్య జనని. అమ్మ నీ కళ్ళల్లో వీరరసం కనపడింది. ఎప్పుడో తెలుసా? మహిషాసురుణ్ణి చంపినప్పుడు, భండాసురుణ్ణి పరిమార్చినప్పుడు ఇలాంటి కథలు చెప్పరు. అమ్మ దగ్గర చెప్పేటప్పుడు మంచి సంతోషంగా ఉండాలి. అమ్మతో మాట్లాడేటప్పుడు చాలా గొప్పగా ఉండాలి. ఆ మాటలలో లాలిత్యం ఉండాలి. అందుకని ఎంత అందంగా మాట్లాడతారో చూసారా శంకరులు. ఆయన అంటారు, అమ్మ నీ కళ్ళల్లో వీరరసం ఎలా కనపడిందో తెలుసా? అసలు నీ పాదాల దగ్గర పూజ చేసినవి తెల్ల తామరలు, ఆ తెల్ల తామరలు ఎర్ర తామరల్లా కనపడుతున్నాయి ఇవాళ. ఎందుకో తెలుసా అమ్మా? ఆ తామర పూలు నీ వంక చూసి అచ్చు పుష్కరేక్షణ అని పేరు కదా అమ్మవారికి, అచ్చు అమ్మవారి కళ్ళు మాలా ఉంటాయంటారు అని ఇలా చూసేట. ఏమిటి మీకు నాకు పోలిక అని అమ్మవారి ఇలా చూసింది ఒక్కసారి. చూసేసరికి ఆ ఎరుపుతనం తెల్ల తామరకెళ్ళి తెల్ల తామర ఎరుపు తామర అయిపోయింది. అందుకని గెలిచేసింది అమ్మవారు చూపుతోటే. అందుకని సరసిరుహసౌ భాగ్య జననీ. అమ్మ నీ కళ్ళల్లో ఎరుపుతనం కనపడిందమ్మా. సఖీషు స్మేరాతే. నీ చిలికెత్తెలందరితో కలిసి నువ్వు హాస్య ప్రసంగం చేస్తుంటావు. చుట్టూ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నువ్వు వాళ్లతో ఏదో పూలబంతులాడుతూ సంతోషంగా ఉల్లాసంగా మాట్లాడుతుంటావు. అప్పుడు నీ కళ్ళల్లో ఏం కనపడిందో తెలుసా అమ్మా? సఖీషు స్మేరాతే హాస్యరసం కనపడింది నాకు. మయి జనని దృష్టి సకరుణ. అమ్మ నన్ను చూసినప్పుడు ఏం కనపడిందో తెలుసా అమ్మా? శోకరసం గురించి మాట్లాడరు శంకరులు. దాక్షాయనిగా నువ్వు ఆ రోజున శరీరం విడిచిపెట్టడం అవన్నీ మాట్లాడరు, కరుణారసం గురించి మాట్లాడతారు. అమ్మా నన్ను చూసేటప్పటికీ నేను నీ పిల్లాన్ని కదమ్మా. మయి జనని మనందరి తరపున ఇవాళ శంకరాచార్యులు వారు చేసేస్తున్నారు ప్రార్థన. అమ్మా నన్ను చూసేసరికి కొడుకు అని ఒక్కసారి సకరుణ. నీ కళ్ళల్లో కరుణారసం కనపడిందమ్మా. 8 రసాలు చెప్పారు శంకరాచార్యులు వారు. శివే శృంగారార్థ తదిత రజనే ఉత్సనపర
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టిస్త కరుణా. 9వ రసం ఇది. శ్లోకంలో 9వ రసం ఎక్కడ చెప్పారు? మరి నవరసాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శంకరుల గడుసుతనం చూడండి. ఆయన అన్నారు అసలు ఈ 8 రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? శాంతరసంలోంచి వస్తాయి. అసలు మా అమ్మ స్వరూపం ఏమిటి? మా అమ్మ శాంతంగా ఉంటుంది. మా అమ్మ చాలా కోపం అండి అని ఎవరైనా అంటారా? అమ్మ అంటేనే శాంతం. అందుకే పిల్లలు పరిగెత్తుకొచ్చి అమ్మ ఒళ్ళో పడిపోతారు, అమ్మ జడలు ఆగుతారు, అమ్మ చీరలు ఆగుతారు. ఎంత చిత్రం అండి మీకు సృష్టిలో. అందుకే నాన్నగారి చొక్కా వేసుకునే కొడుకు కనపడ్డాడు. మా నాన్నగారి చొక్కా నేను వేసుకుంటానని నాన్నగారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ చొక్కా వేసుకుని బీరువా ముందు అద్దం ముందు నిల్చుని చూసుకునే కొడుకుని మీరు చూశారా? అలా ఉండడు కొడుకు. ఆడపిల్ల చూడండి, అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతే ఓ 15-16 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, అమ్మ మడాత చీర తీసి అమ్మ పమిటి ఎలా వేసుకుంటుందో అలా పమిటి వేసుకుని ఆ చీర ఇలా కట్టుకుని అద్దం ముందు నిల్చుని చూసుకుని నేను అచ్చమ్మలా ఉన్నానా, నేను అచ్చమ్మలా ఉన్నానా అంటారు. ఏమిటి అచ్చమ్మలా ఉన్నానా? అమ్మ అంత సౌందర్య రాశ అంటే సౌందర్య రాశే వాళ్ళకి. వాళ్ళ వరకు వాళ్ళకి ఎవరి అమ్మ వాళ్ళకి రాశీభూతమైన సౌందర్యం. వాళ్ళమ్మ వాళ్ళకి పరమ శాంతమూర్తి. మా అమ్మ కోపం వచ్చినా ఇచ్చే పోతుందంటారు. అమ్మ దగ్గరికి వెళ్ళి చేరిపోవడంలో ఉన్న తృప్తి పిల్లలకి దేంట్లో ఉండదు. అందుకే మీరు చూడండి, అన్నం పెట్టేది అమ్మే పెడుతుంది. జీవితంలో అన్నింటికన్నా దౌర్భాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మ చేతి అన్నము తినని వాడెవడైనా ఉంటే వాడు దురదృష్టవంతుడు తప్ప ప్రపంచంలో దురదృష్టవంతుడు అన్నవాడు లేడు. ఎందుకని? అమ్మ పెట్టిన ప్రతి ముద్దలో అమృతం కలిసి ఉంటుంది. అమ్మ మాట్లాడిన ప్రతి మాటలో తాపత్రయం ఉంటుంది. అమ్మ చేసినటువంటి ప్రతి ఆశీర్వచనంలో పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం ఉంటుంది. అమ్మ ఆలోచనలు సర్వకాలముల యందు బిడ్డడి యొక్క అభ్యున్నతిని కోరుకున్నవై ఉంటాయి. ఆ అమ్మ పోల్చినట్టు వీరొకరు పోల్చలేరు కూడా. అందుకే చూడండి, తల్లులు చాలా అమాయకంగా ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళు ఎంత గొప్ప పోలిక వేస్తారంటే, వాడు అంత ఎత్తునుంటాడు, 7 అడుగులు ఎత్తుంటాడు, ఇంత లావునుంటాడు చూడ్డానికి. కొత్తగా పరిచయం అయినప్పుడు, కొత్తగా పెళ్ళయింది అనుకోండి, అత్తారింటికి వెళ్ళాడు అనుకోండి, వాడికి ఏదో గట్టిగా నువ్వులు గుండేసి 2-3 మాటలు అత్తగారు అన్నం పెడుతుంది. వెంటనే తల్లి అంటుంది, వాడికి అన్ని మాటలమ్మా, వదిలి గారు నువ్వులు కూడా వేసి పెట్టకండి, వాడికి దగ్గు వచ్చేస్తుంది, ఇచ్చే వేడి చేసేస్తుంది వాడికి అంటే. అదేమిటండి మా అల్లుడు చక్కగా ఇంత లావున అంత ఎత్తున ఉంటాడు, మంచి పర్సనాలిటీ అని విడిచిపోయాం, ఏమిటి అంత ఆరోగ్యం అంత తేలిక అంటే, మా వాడు అంత గట్టి ఆరోగ్యం ఉన్నవాడు కాడు అందో అమ్మ. ఆ మాటలలో లాలిత్యం చూడండి. మళ్ళీ ఆ మాటలలో కొడుకు యొక్క గొప్పతనం తగ్గకూడదు. మా వాడు గాజుకాయ అంటుంది. గాజుకాయ అయితే ఎంత గొప్ప మాట చూడండి. గాజుకాయ ఇంత ఉంటుంది, అయితే కింద పడితే తగిలిపోతుంది. మా వాడు అంత ఎత్తునుంటాడు, ఇంత లావునుంటాడు. ఎందుకు? అంత ఆరోగ్యం కాదు. మా వాడికి జాగ్రత్తగా వండి పెట్టాలి. వండి పెట్టుకున్నానేమో వాడిని ఇంత చేసుకున్నాను. ఆ పువ్వు పాడి చేయకండి, పెరట్లో ఎంతో కష్టపడి మొక్కేస్తాడు ఆయన. అది మొగ్గ వేసి ఇంత పువ్వు ఇలా విరుస్తుంటే అరుగు మీద కూర్చుని ఆ పువ్వును చూసుకుని మురిసిపోతుంటాడు. మనవలు అలా వెడుతూ ఆడుకుంటూ గవ్వగా కొమ్మ ముట్టుకుంటాం, రే రే కొమ్మలు పువ్వు పాడైపోతుంది అంటాడు. అలా ఇన్నాళ్లు కష్టపడి పెంచుకున్న కొడుకు వాడి ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని తాపత్రయం అమ్మకి. ఇది అమ్మతనం. అందుకని శంకరులు అంటారు, ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని మయి జనని దృష్టి సకరుణ. అమ్మ నువ్వు నా వంక ఎప్పుడు చూసినా కరుణ తప్ప ఇంకోటి ఉండదమ్మా, ఇది అమ్మకే చెల్లింది. నువ్వు జగజ్జననివి కదా, నువ్వెలా చూస్తావు? కరుణతోనే చూస్తావు. కాబట్టి 9వ రసం ఎక్కడి నుంచి వచ్చింది? శాంతరసంలోంచి 8 రసాలు వచ్చాయి. మళ్ళీ 8 రసాలు ఎక్కడికెడతాయి? శాంతరసంలోకి వెళ్ళిపోతాయి. అందుకని శివుడి గురించి చెప్తే ఏమంటాం? శాంతం పద్మాసనస్థం శిశిఖరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాసంచ ఘంటాం ప్రళయహుతవహం అంబికావామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటాం. ఇద్దరిది ఒకే లక్షణం. అందుకని అమ్మవారి కళ్ళల్లో నవరసాలు ఉలికించి అలా మనం చూడ్డంలో మన మనస్సు ఒక్కసారి అక్కడ నిలబడితే అమ్మవారి కన్నుల వంక చూశామా ఆవిడ మనని ఉద్ధరించేస్తుంది. అందుకని ఎలాగో అలా మన దృష్టిని అమ్మవారి కళ్ళ వైపుకి తిప్పాలని
ఆ దృష్టి మన మీద పడేటట్టు చెయ్యాలని చూడని వాడికి దోషం. ఇలా చూశారా అమ్మ వంక, అమ్మ ప్రేమతో పొంగిపోతుందంతే. అందుకని ఒక్కసారి అమ్మ వైపుకి తిప్పాలి, అమ్మ ముఖం వైపుకి, అమ్మ కళ్ళ వైపుకి. దానికోసమని మామూలుగా చెప్తే కళ్ళ గురించి వీడు వినడని ఆ కళ్ళల్లో నవ రసాల్ని పండించి, అమ్మ పాతివ్రత్యాన్ని పండించి, అమ్మతనాన్ని పండించి, అమ్మ బిడ్డల యొక్క అనుబంధాన్ని పండించి, మన మనస్సు లయం అయిపోయేటట్టు చేసి, మనం అమ్మ కళ్ళ వైపు చూసేటట్టు చూసి, ఆ చూపు వల్ల మనం కృతార్థమయ్యేటట్టు చూసి, 32 ఏళ్లలో ఇన్ని స్తోత్రాలిచ్చి మన్ని ఉద్ధరించడం కోసం అంత పరిశ్రమ పడిపోయిన శంకరులకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? వారి పాదములకు శిరస్సు వంచి నమస్కరించి తీర్చుకోవాలండి. చాలా గొప్ప శ్లోకాలు, ఎందుకంటే రేపు పూర్తి చేస్తాం కాబట్టి. శంకరులు నీరాజనం ఇస్తారు అమ్మవారికి. శంకరులు ఇచ్చే నీరాజనం అంటే ఎలా ఉంటుందో, అమ్మ పాదముల మహిమ ఏమిటో రేపటి రోజున మీకు అమ్మ పలికించినంత మేర వ్యాఖ్యానం చేస్తాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చపూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ భక్తాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం